అమ్మ కుట్టి మనసిలాయో కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవో. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మన కళ్ళ ముందు పెద్ద పెద్ద కళ్ళు, వాలు జడ, అందాల రూపం గుర్తుకొస్తుంది. ఈ పాటే కాదు, పెళ్లి పుస్తకం అనే సినిమాలో నుంచి ఏ పాట తీసుకున్నా, సరికొత్త చీర కానివ్వచ్చు, శ్రీరస్తు శుభమస్తు కానివ్వచ్చు, ఇలా ఏ సాంగ్ తీసుకున్నా అన్నీ మాస్టర్ పీస్లే. అందులో మనకు కనిపించేది ఓ పుత్తడి బొమ్మ. ఈ బొమ్మ తన క్యారెక్టర్ విషయంలో, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఏమాత్రం ఎక్కడ తగ్గదండి. ఆ విషయానికి వస్తే ఘరానా మొగుడు, ఆమె మిస్టర్ పెళ్ళాంలో హీరోయిన్ పాత్ర సైతం వదులుకుంది. నాకు ఆఫర్స్ వచ్చినా రాపోయినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాదే, నేను ఇలాగే ఉంటా అంటూ ముందుకెళ్ళింది, సక్సెస్ అయింది కూడా. చేసినవి హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలైనా కూడా మధ్యలో దేవుడి సహాయంతో, యేసు ప్రభువు సహాయంతో తన జీవితంలో, తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకుల్ని జయించింది. ప్రస్తుతం నా ముందుంది దివ్యవాణి అలియాస్ అమ్మకుట్టి అలియాస్ ఉషావాణి. విత్ మీ ఇన్ సరదాగా విశ్వేతారెడ్డి. హలో అండి, హౌ యూ? హాయ్ మా, నమస్తే. నమస్తే. ఐఎమ్ గుడ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు వి విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. మీ స్టోరీస్ చదివినప్పుడు, విన్నప్పుడు ఇన్ని ఎన్నో స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసిన ఐరన్ లేడీ మీరు. అయ్యో, ఇప్పుడు కంఫర్టబుల్ జోన్లో దేవుడికి హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ గివెన్ కదా. ఎట్లా అనిపిస్తుంది? నాట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, టోటల్లీ ఐ గేవ్ మై లైఫ్ టోటల్ టు గాడ్. కొంచెం షూటింగ్స్కి స్పెండ్ చేస్తున్నా అంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, నేను ఒక చోటికి మనల్ని దేవుడు వెళ్ళటానికి అనుమతిస్తున్నాడంటే అండ్ గ్రేట్ ప్లాన్ ఏదో ఒకటి ఉంటుంది. సో నా ఇండస్ట్రీ పట్ల నాకు ఒక భారం ఉంది, నా ప్రభువుని నేను ప్రకటించాలని. సో ఏది ఉన్నా కూడా ప్రభు నిమిత్తమై నేను చేయడానికి ఇష్టపడతాను. ఈరోజు నిజంగా చాలామంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మేము పరిశుద్ధులం అయిపోయాం, వీఆర్ హోలీ అని చెప్పని ఆ లోపల దాగుండటానికి, అక్కడ మాత్రమే డెవలప్మెంట్కి ఇష్టపడుతున్నారు. మరి నేను దీన్ని ఎక్కువ ఇష్టపడతాను, దీన్నే నేను నమ్ముతాను, దీన్నే నేను ఫాలో అవుతాను. సో దేవుడు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ లోకానికి, దేవాది దేవుడు అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి పంపించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నశించిన దానిని వెదికి రక్షించాలట. మన సెల్ ఫోన్ కనపడకపోతే ఎంత వెతుక్కుంటామో, మన మనీ పర్స్ కనపడలేదంటే ఎంత వెతుక్కుంటామో. సో సోల్స్ కూడా వీ హ్యావ్ టు సర్చ్, ఏ మిషతో అయినా ఈ సువార్తను అక్కడికి వెళ్ళాలి అనేది. సో మరి దేవుని చిత్త ప్రకారం నా వృత్తిని నేను చేసుకుంటూ ఈ ప్రభువును ప్రకటించాలనేది నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి. సో నా మనసు అయితే పూర్తిగా నా దేవునికి అంకితం. అంటే మీరు ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి బలమైన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్వర్ట్ అయితే కాదండి, వాట్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకోవటం. సో కారణం అంటే నేను కూడా మన ఫాదర్స్ ఉన్న సంప్రదాయ స్థితిలో పెరిగిన అమ్మాయిని. యేసుక్రీస్తు వారంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడే, కానీ అసలు ఆయన ప్రత్యేకత ఏంటి, ఈ లోకంలో మనకి సూర్యుడు, చంద్రుడు, సముద్రము, మరి సమస్తము సృష్టి దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంతకన్నా ఒక విలువైన గిఫ్ట్గా ఈ బైబిల్ని ఇచ్చాడు. సో దీన్ని చదవటం, నేను వెళ్ళటానికి కారణం మెయిన్ మా బాబుకి హెల్త్ ప్రాబ్లం. చాలా ఈక్వల్ టు నా బిడ్డ నాకు లేడు అనుకునే స్థితిలో ఈరోజు నేను మీకు ఎలా చెప్తున్నానో అలానే ఒక సహోదరి నాకు క్రీస్తుని పరిచయం చేయటం. తెలుసు యేసుక్రీస్తు వారంటే తెలియని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకంటే మనం చదువుకున్న హిస్టరీ తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమే, కానీ మరి వేరే వారి శకం, వేరే వారి పూర్వం లేదు. సో మనందరికీ తెలుసు, కానీ ఆ వాక్యం అనేటువంటి అందులో ఉన్న సారం తెలియని స్థితిలో నా బాబు హెల్త్ గురించి నేను చర్చికి నడిపించబడటం అంతేనండి. వర్డ్ ఆఫ్ గాడ్. నాకెవరు మనుషులు కానీ చాలామంది ఇప్పుడు ఎన్నెన్నో మనం చూస్తున్నాం, ఇది కూడా ఒక వ్యాపారంగా అలా. సో మనస వాచా కర్మణ నాకు తెలియకుండానే నా అంతరంగంలో చాలా ప్రశ్నలు ఉండేవి. ఏంటి గాడ్ అంటే ఏంటి, నేను చేసిన అమ్మ వాళ్ళు నేర్పించినటువంటివి ఏంటి, ట్రూ లైఫ్ ఏంటి, అసలు నిజంగా ఒక మనిషి ఇలా ఉంటే సాధ్యమా
అని నాలో తెలియని అనేకమైన ప్రశ్నలకి ఈ బైబిల్ నాకు సమాధానం చెప్పటం. నేను అడగాలనుకుంది మీరు ఇందాక చెప్పారు, వ్యాపారం అయిపోతుంది దైవత్వం కూడా అని చెప్పేసి. మీలాగా చాలామంది జయసుధ గారు కానివ్వచ్చు, రాజా కానివ్వచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు తెలుగు దేవుళ్ళని మొక్కుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మిరాకిలో ఇంకేదో అద్భుతం జరగడం వల్ల యేసుక్రీస్తుకి వాళ్ళ లైఫ్ని అంకితం చేసిన వాళ్ళలో మీరు ఇంతగా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకొని కంప్లీట్గా ఆయనకు అంకితం అవ్వడం జరిగింది. కానీ దీనికి కొంతమంది ఫండ్స్ రిలీజ్ అవుతాయనో, లేకపోతే ఈ దేవుడికి సంబంధించి ఈ ప్రమోషన్ని సినీ తారలతో చేయించుకోవాలనుకోనో కొంతమంది చేస్తున్నారని ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిప్రాయం. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నేను ఒకటి చెప్తానండి. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఓ మనుషుడా నువ్వెవరికి తీర్పు తీర్చకు అని. సో యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ఏంటనేది క్రీస్తు వారికి తెలుసు. తల్లి గర్భంలో మనం ఒక మాంసపు ముద్దగా రూపొందించక మునిపే నువ్వేంటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. మనుష్యుడు పైరూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. సో తన పక్కన ఉన్న యూదా మనసు ఏంటో తెలుసు, తనను అప్పగిస్తాడని తెలుసు. నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభువా అని చెప్పిన పేతురు, నువ్వు నన్ను తెలియదు ఎరగనను బొంకుతావని ఆయన చెప్పాడు. కానీ దేవుడు సహించుకోవటం, ఓర్చుకోవటం, మన మాదిరికరమైన తనం, మన క్షమాగుణం, ఇతరులో కూడా ఆ పశ్చాత్తాప హృదయాన్ని కలిగించటానికి దేవుడు కొన్ని అవకాశాలను ఆయన కల్పిస్తూ ఉంటాడు. నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ కూటి కొరకు కోటి విద్యల్లాగా ఇది కూడా ఒక బిజినెస్ 100% అయితే అయిపోయిందండి. నా చిన్న క్రైస్తవ జీవితంలో అనేక మంది విశ్వాసంతో ప్రభువును ప్రకటించే వాళ్ళని చూశాను. మరి దీనిని వాళ్ళు ఒక ప్రభువుకి వ్యతిరేకంగా కార్యకలాపాలుగా తీసుకువెళ్ళటం కూడా చూశాను. కానీ వాళ్ళని విమర్శించి దేవుడు నామానికి తక్కువ చేయటం మనకి ఇష్టం లేదు. వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. కానీ దేవుడు ప్రతి ఒక్కళ్ళని ఆయన క్షమిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళని శత్రువును కూడా ప్రేమించమని నేర్పిస్తున్నాడు. సో అలా చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఏ అవసరాలతో అలా చేశారో అని, అటువంటి స్థితిలో నుంచి వాళ్ళు లేవటానికి నాయన వాళ్ళకి సహాయం చేయని ప్రార్థన చేయడం తప్పించి విమర్శించటం అయితే అది మన స్వభావానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు నచ్చలేదంటే నేను వైదొలికి వెళ్ళిపోతాను. సో ఇంకోటి హోలీ స్పిరిట్స్ అని చెప్తూ ఉంటారు. తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, లేకపోతే ఇంకో ఇష్యూ వచ్చినా కూడా సమ్ ఏదో హోలీ స్పిరిట్ ఇలా ఈ మూమెంట్లో ప్రీచర్స్ కానీ ఫాదర్స్ కానీ లేకపోతే బాగా ఇందులో ఆరితేరిన వ్యక్తులు అందులో అంటే దేవుణ్ణి ప్రార్థించడంలో కూడా సీనియారిటీ ఉందని చెప్తూ ఉంటారు. మాకైతేనే ఇవి తగ్గుతాయని చెప్తూ ఉంటారు. టీవీలో చూస్తున్నప్పుడు లేకపోతే వీటి గురించి వింతలు వింటున్నప్పుడు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయదు బాగాలేకపోతే ఇలా ఏదో ప్రే చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది ఇంక ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజంగా అవుతుందా అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఒక కన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా భావిస్తారు. ఎస్ అండి, తప్పకుండా 100% యాజ్ పర్ బైబుల్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు చనిపోయిన లాజర్ని నోటి మాటతో లాజరు నువ్వు బయటికి రా అనగానే ఆయన లేచి వచ్చినట్టు, 4 రోజుల తర్వాత డెడ్ బాడీ లేచి వచ్చినట్టు లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మను, ఆ హోలీ స్పిరిట్ని పొందుకున్న వాళ్ళకి నా వెనుక వచ్చేవారు నాకన్నా మీరు ఘనమైన కార్యాలు చేయగలరని దేవుడు మనకి బైబిల్లో ఆయన చెప్తున్నారు. ఆ ఘనమైన కార్యాలు చేయాలంటే హౌ యు కనెక్ట్ విత్ గాడ్, ఎవ్రీ మినిట్ గాడ్తో కనెక్ట్ కలిగిన ఆ ఒక సంబంధం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఫెయిత్ కేవలం నీ విశ్వాసమే నేను రక్షిస్తుందని, విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కార్యాలు చేయలేకపోయారు. కానీ మరి ఈ రోజుల్లో కొన్ని జరుగుతున్న వాటిని నేనైతే జడ్జ్మెంట్గా అయితే చెప్పలేను. కానీ ఒకవేళ దాన్ని అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు అని అంటే రేపు దేవుని రాకడప్పుడు 2 తీర్పు, 2 శిక్షను మనం అనుభవించాల్సిన వాళ్ళుగా ఉంటాం. ఒకవేళ అది నిజంగా జరుగుతుందంటే దేవుని నామానికి అది మహిమ. లేవనైతే నేను చెప్పనండి. 100% దేవుని మీద విశ్వాసాన్ని బట్టి వీ కెన్, అక్కడ మన ఫెయితే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ఇందులోకి రాకముందు ఏ దేవుణ్ణి మీరు ఇష్టపడేవాళ్ళు?
నేనైతే మా కులదైవం వెంకటేశ్వర స్వామి. నేనైతే అమ్మవారిని ఎక్కువ ఇష్టపడేదాన్ని. అంటే అమ్మవారు అంటే బాగా నిష్ఠగా ఉండటం, పూజలు చేయడం. చాలా అసలు ఎలా అంటే ఇప్పటికీ తిరుపతిలో ఉన్న కొండ మీద ఉండే వాళ్ళందరికీ తెలుసు. ప్రతి శనివారం తిరుపతిలో ఆల్మోస్ట్ నా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. మా కాలినడకన పైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ స్పెషల్ దర్శనం అది చూసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా అమ్మవారి పూజలు అంటే ఇంకా అసలు నేనే ఒక అమ్మవారిలాగా ఉండేదాన్ని. గంటల తరబడి క్యూలో ఉండేవాళ్ళం, ఆ కుంకుమార్చనలు అవి అని. సో భక్తి ఎక్కువ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఒక డివోషనల్గా ఎక్కువ ఉండేదాన్ని. సో ట్రాక్ మారటం కాదండి. దేవుడు బైబిల్లో అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ప్రభువుని ఎరక్కముందు తన విగ్రహారాధికుడు. యథార్థవంతుల్ని వెతికి రక్షించడానికి యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచరిస్తుందంట. సో మనం ఎక్కడున్నా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన డెడ్ బాడీగా ఈరోజు భూమిలో ఆయన లేడండి. ఉంటే మన సైంటిస్టులు వదిలిపెడతారా? ఒక చిన్న డైనోసర్ ఎముకను పట్టుకొని దాని వేల చరిత్రను బయటికి లాగుతున్నారు, దాని పుట్టుపూర్వత్రాలని లాగుతున్నారు. ఈరోజు నా ప్రభువు ఆయన మరణించి భూమిలో ఆయన సజీవుడిగా లేకుండా డెడ్ బాడీగా ఉన్నాడంటే సైంటిస్టులు వదిలిపెడతారా? సో ఈజ్ అలైవ్. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో ఆయన నేను తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. పుట్టుకతో క్రీస్తులుగా పుట్టిన వాళ్ళు కూడా ఇంత చక్కగా అందులో ఉన్న టెక్స్ట్ గురించి కానీ, అందులో ఉన్న సబ్జెక్ట్ గురించి కానీ చాలా ఈజీతో మాట్లాడుతున్నారు. ఎన్ని వందల సార్లు చదువుంటారు మీరు? నేను నిజంగా నేను చెప్తున్నాను అంటే దేవుడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరిని ఏర్పరుస్తారు. ఈ రోజుల్లో అందరూ సంఘంలో విశ్వాసన చేసి కూర్చోపడటానికి ఇష్టపడుతున్నారు. కానీ లేఖన భాగంలో దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నా శిష్యులను సిద్ధపరచండి అని చెప్తున్నాడు. సో ఈరోజు సంఘాలలో పూజారులకు వంశపారంపర్యం వచ్చినట్టు, రాజులకు వంశపారంపర్యం వచ్చినట్టుగా ఈ సంఘాలలో కూడా వంశపారంపర్యం వచ్చేస్తుంది. నా తర్వాత నా కొడుకే అనేది పట్టం కట్టేస్తున్నారు. కానీ నిజంగా మరి దేవుని బిడ్డగా ఏసన్న గారు ఉన్నారు. ఏసన్న గారు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన తర్వాత దేవుడు బయలుపరిచిన వ్యక్తికి వాళ్ళ మొత్తం దేవుడు ఇదిగో ఇదంతా నీకు అప్పచెప్పమని అంటున్నారు. నా సంఘం అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతల సొత్తేం కాదు ఇది. దేవుడు సంఘం అంటే నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా సంఘం అంటున్నారు. నిజంగా ఈరోజు కోట్లు పెట్టి ఈ సంఘాలు సృష్టించుకుంటున్న వాళ్ళు దేవుడు వచ్చి పలానా రోడ్డు మీద పోయే అనామకుడికి దీన్ని నువ్వు ఇవ్వాలి అంటే వీళ్ళు ఇవ్వగలరా అండి? సో ఇవ్వలేరు. అటువంటి స్థితిలో నిస్వార్థంతో చెన్నైలో రాజబాబు అన్నయ్యని, నాకు ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు నాకు ఏర్పరిచినటువంటి నాకు తండ్రి అన్నయ్య, అనేక మార్లు నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. వాక్యం చెప్తుంది ఒకటి, ఇక్కడ నడుస్తున్న నడవడిక ఒకటి, నా అంతరంగం ఘర్షణ ఒకటి. నా వల్ల కాదన్నయ్య, నా వృత్తి నాకు 1000 టైమ్స్ బెటర్గా ఉంది అన్నప్పుడు కేవలం వాక్యమేనండి. బైబిల్లో నన్ను రంగరించి ఫోన్లోనే నాకు ఒక కౌన్సిలింగ్ లాగా చెప్పి ఒక మాదిరికరమైన జీవితం ఎలా ఉండాలని 10 సంవత్సరాలు ప్రభువులో నేను నడవటానికి నాకు ఏర్పరిచిన నా దైవజీవుని బట్టి నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. రైట్. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని అంతగా కొలిచిన మీరు ఈ ట్రాక్లోకి రాగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది? చాలామంది అపోజ్ చేస్తారు, అదేంటి ఏదో జరిగిపోతున్నట్టుగా అంటారు, నువ్వేంటి పని చేస్తున్నావు అంటారు. చాలామంది మనల్ని వదిలిపెట్టిన బాధ అనిపించదు. కానీ నా అనుకున్న వాళ్ళు కుటుంబీకులు మనల్ని వదిలిపెట్టారంటే తట్టుకోలేమండి. సో నా జీవితంలో చాలా అగాధం. నా అనుకున్న వాళ్ళందరూని అంటే నేను అనుకోవటం దేవుడే అటువంటి పరిస్థితులను మనం కల్పిస్తాడు. ఎందుకంటే ఎంతసేపటికి అమ్మ అంటే అమ్మ మీద డిపెండ్ అవుతాను, అన్న అంటే అన్న మీద డిపెండ్ అవుతాను. సో ఇంకా చుట్టుపక్కల అక్క అంటే వాళ్ళు కూడా లేకపోతే దేవుడా అని అటువైపు చూస్తాను. సో ఆయనతో ఎక్కువ కనెక్టివ్ అవటానికి దేవుడు నాకు అటువంటి పరిస్థితులు కల్పించాడని అనుకుంటాను. సో ఒడిదుడుకులు, భావనలు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు ఈ కప్పులో కాఫీ ఉందండి, ఈ కప్పును వంచేస్తే ఏమొస్తుంది బయటికి?
కింద ఏం పడుతుందండి? నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను. కాఫీ. కాఫీనే పడుతుంది. పాయసం పడుతుందా? మీరు ఏమైనా మ్యాజిక్ చేస్తే పడుతుందేమో పాయసం. మ్యాజిక్ అండి, జనరల్గా అడుగుతున్నాను. పాయసం రాదుగా. Yeah. సో నా అంతరంగం నిండా నా ప్రభువు ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా నేను ఆయన ప్రకటించడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ, తీసుకోండి మీరు కూడా. సో అలా నా సొంత వాళ్ళ దగ్గర నుంచి, బయట వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, నా పక్కన సీఎం ఉన్నా, పిఎం ఉన్నా, ఒక చిన్న నాకు ఫ్లైట్లో నాకు పరిచయం అయిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఉన్నా కూడాను దిగేలోపు వాళ్ళకి నేను ధైర్యంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు. చాలా ఉన్నాయి కేటు డూప్లికేట్లు ప్రతి దాంట్లో ఉంది. మనం తాగే కాఫీ పొడిలో కూడా ఒరిజినల్కే మనం ఆ స్మెల్ చూసి ఒరిజినల్కి ఇస్తాం, కాసేపుతో తాగితే జీర్ణం అయిపోతుంది. దీనికే మనం ఇంత వాల్యూ ఇస్తున్నాం. మరి దేవుళ్ళు అనే దానికి ఒక దొంగ కూడా దేవుడు భయం కలిగి ఉంటాడండి. పరిస్థితుల ప్రభావం నేను ఇలా చేశాను, ఆయన ఇదిగో ఈ దొంగతనంలో కూడా నీకు చేసిన దాంట్లో నీకు ఇస్తున్నాను, నా తప్పుని క్షమించు అనే తత్వం కలిగి ఉంటారు. ఈ మన 10 కమాండ్మెంట్స్ అని విన్నాను నేను అండి. అందులో సినిమాలు చూడకూడదు అనేది ఒక రూల్ ఉన్నట్టుంది. మరి సినిమాలు చూడకూడదు అనేది దేవుడి పదాజ్ఞలో లేదండి. అంటే ఇలాంటివి పేపర్ చదువు అంటే బైబిల్లో ఒకసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు కూడదు అనేది బైబిల్లో ఉన్నది. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అప్పట్లో ఆ రోమా సైన్యపు అధికారులు, రోమీలు ఉన్నటువంటి టైంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, ఆ మల్ల యుద్ధాలు, వికృతంగా చంపేసుకోవటం, అల్లరితో కూడిన అట్లా ఉండేవని నేను బైబిల్లో, నేను ఈ రిఫరెన్స్ బైబిల్ అని చదువుతున్నప్పుడు విన్నది. సో నేను ఎప్పుడూ ఒకటి చెప్తానండి, మన అంతరంగం పరిశుద్ధంగా ఉంటే, అంటే నాకు ఎందుకు వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా మంది వ్యక్తులు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు కదా. చాలా గ్లామరస్ ఫీల్డ్ అనేది. అవునండి. ఇప్పుడు నేను మూవీస్ చేసినప్పుడు కూడా, నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. చాలా నన్ను అన్నారు. బట్ నేను మనుషులను సంతోషపెట్టడం కాదు, నా ప్రభు మాటకి నేను లోపడుతున్నానా లేదా అనేది, నేను నా దేవుడు వెళ్ళమంటే ఎక్కడికైనా నేను వెళ్ళాల్సిందే. సో రైట్. కొంచెం కాసేపు దేవుడు అనే చాప్టర్ పక్కన పెడితే మళ్ళీ మనం మీకు ఇష్టమైన, మిమ్మల్ని ఎనర్జైజ్ చేసే సినిమా గురించి మాట్లాడుకుందాం. నిజంగా కాఫీ బాగుంది. సాయి, థ్యాంక్ యూ. సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఏంటా మొండితనం? పాపం అక్క అండ్ మీ మదర్ మిమ్మల్ని కన్విన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళని విన్నాను. అంత స్టబన్. మొండితనం ఏం లేదండి. స్టబన్ అంటే ఆ మొండితనాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇంటర్నల్గా మీరు తీసుకున్న డెసిషన్ విల్ బీ ఫైనల్ కదా. ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఫస్ట్ వన్. మా అక్కయ్యకి, మా అమ్మగారికి, అన్నయ్యకి చాలా ప్రేమ. మా చెల్లెలు బాగుండాలి, మా చెల్లెలు సంతోషంగా ఉండాలి, మా చెల్లెలు దేనికి ఇబ్బంది పడకూడదు. అమ్మ కూడా అంతే. మా అమ్మాయిని అలా ఒక షోకేస్లో ఒక బొమ్మలాగా, ఒక గాజు బొమ్మలాగా వాళ్ళు తీసుకొచ్చారు. అంతే తప్పించి నా మొండితనం ఏం లేదండి. ఐ మీన్ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో సిట్యుయేషన్స్, మొండితనాన్ని నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. దట్ ఈజ్ యువర్ ట్రేడ్ మార్క్ అని చెప్తున్నా. ఓకే, ఒకసారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు తెనాల్లో బిజినెస్ అండి, సబ్ జైల్ కాంట్రాక్ట్ ఉండేది. మా పరశువుడి వెంకటేశ్వరరావు గారిని మా బాబాయ్ గారు, మామయ్య గారు అవుతారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హంగామా అయితే ఏం లేదు. మామూలుగా పొద్దున్నే లేవటం, అమ్మ పెట్టింది తింటాం, తలకి శుభ్రంగా నూనె రాసుకొని, మజ్జిపాపడి తీసుకొని 2 జళ్ళు పైకి కట్టుకొని, చద్దన్నం తినేసి మూతి ఇలా తుడుచుకొని స్కూల్కి పరిగెత్తడం. ఎప్పుడైనా ఆఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే నాన్నగారిని బ్రతిమలాడి ఒక మూవీకి వెళ్ళటం. చాలా సింపుల్ ఫ్యామిలీ, కూల్ ఫ్యామిలీ. బ్రదర్ ఏం చేస్తారు? మా అన్నయ్య ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ చేస్తున్నాడు, రవిచంద్రబాబు. తను తెనాల్లోనే ఉంటారు. మా అక్కయ్య హరిప్రియ, తన ఒరిజినల్ పేరు బేబీ రాణి. సో అక్కయ్య చెన్నైలో. తను కూడా యాక్ట్ చేశారు? అవునండి. ఫస్ట్ అసలు తన కోసమని వచ్చింది, కొంచెం మూవీసే తను చేయాలి. నేను ఈలోపు నేను ఇంకా పికప్ అవటం, ఇంట్లో అంతా ఇక తనే మొత్తం గైడెన్స్ చూసుకోవటం, అలా తను అవాయిడ్ అవ్వాల్సి వచ్చింది. ఈ మూవీ ఆపర్చునిటీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మూవీ ఆపర్చునిటీ అంటే అసలు ఫస్ట్ ఉరుషి శారద గారు అమ్మకి మంచి సన్నిహితంగా ఉండేవాళ్ళు. అక్క అమ్మ వచ్చినప్పుడు నేను 9th ఎగ్జామ్స్ అయిపోయి
అక్క అమ్మ దగ్గర కానీ సమ్మర్ హాలిడేస్కి నేను వచ్చాను. ఆ రోజు మహాలింగపురంలో చెన్నైలో ఆంటీ వాళ్ళ ఇల్లు ఉండేది. సో అమ్మ వాళ్ళ ఆంటీని కలవటానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ టైం ఆంటీ నన్ను చూసి వెంటనే అమ్మకి చెప్పటం, మీరు పెద్దమ్మాయి మీద ఇన్వెస్ట్మెంట్ ఆపి తినండి, మీరు ట్రై చేయండి, ఆర్టిస్ట్ లక్షణాలు ఈ అమ్మాయికి ఎక్కువ ఉన్నాయంటే ఆ అమ్మాయి అప్పటికే ఎంతో అనుభవం ఉండుంటారు. ఫస్ట్ టైం నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళటం, అయ్యో ఎందుకులేండి అవన్నీ తలుచుకుంటే. చెప్పారు కదా శారదా గారు హెయిర్ కట్ చేయమని చెప్పేసి అమ్మ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. సో ఇది బేసికల్గా అంటే మీకేమీ ముందే ఐడియా లేదు ఈ ట్రాక్లోకి రావాలని? సినిమా అంటే నాకు తెలీదు, సినిమా ఇండస్ట్రీ అంటే తెలీదు, డ్యాన్స్ తెలీదు, కెమెరా తెలీదు, ఈవెన్ బ్యూటీ పార్లర్ కూడా నాకు తెలియదు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, నిన్ను ఇప్పుడు బాగా అందంగా చేస్తారు అన్నారు. అప్పటిదాకా అందంగా ఉన్నారు, అప్పటి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది మేకప్స్ ఇవన్నీ. మా అమ్మగారు అన్నారు, నువ్వు ఇప్పుడు ఏముండదమ్మా, నీకు ఇంకా అందంగా చేస్తారు నిన్ను అని అన్నారు. అసలు తెనాల నుంచి వచ్చాం, ఏంటి అద్దాలు ఏంటి, అందరూ అక్కడ చైనీస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు ఏంటో కూడా నాకు తెలీదు. కూర్చోబెట్టారు, తిక్కుగా ఉండేవి నా ఐబ్రోస్ ఇవంతా మధ్యలో ఉండిపోయి. మా అమ్మగారు ఊరికి ఇలా పెట్టుకొని నీకు బాగా షేప్ వస్తుంది, అందంగా ఉంటావు అని అన్నారు. సరే అని కూర్చొని ఒక్కసారి థ్రెడ్ ఇలా అందంగా లేచాను నేను. నాకు వద్దని అక్కడ ఒక గంట సేపు ఏడ్చి ఏంటి నా రెప్పలు ఇలా చేశారు, నేను బాగాలేదు, నాకు వద్దు అని. సో అలా మొదలైందండి. బాపు గారి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. దేవుని కృపమ్మ నాకు. సో ఇండస్ట్రీకి నేను సెట్ అవనేమో ఎప్పుడు అండి. నేను ఒకటి చెప్తానండి, మీ జర్నలిజంలో ఇప్పుడు మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. ఒక బస్ ఎక్కితే అక్కడ ప్రాబ్లమ్స్ లేవా ఆడదనేది? ఒక 6 నెలల పిల్లని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడానికి నమ్మలేని రోజులు. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి. నా మెంటాలిటీ ఒకటి, సెట్ అయ్యామా మనం ఉన్నాం, సెట్ కాలేదో పక్కకి వెళ్ళిపోదాం, ఇంకొకటి చూసుకుందాం, ఏదైతే ఏంటి బ్రతకడానికి అనే మైండ్ సెట్టే. కానీ ఎప్పుడు ఎవరి మీద కోపం, ద్వేషం, లేకపోతే బాధపడిపోవటం అనే మెంటాలిటీ స్టార్టింగ్ నుంచి నాకు లేదండి. సో అలా నేను ఇక ఇండస్ట్రీకి సెట్. బట్ వర్క్ విజయం అయితే నేను ఎప్పుడు కూడాను, ఇప్పుడు మీరు చూసారు కదా మార్నింగ్ నుంచి, నేను అదే యాక్చువల్లీ ఈరోజు చెప్పాలంటే నాకు ఒక గాడ్స్ గిఫ్ట్ లాగా నాకు డ్రైవర్ నవీన్ అని, యాక్చువల్లీ ఈరోజు వాళ్ళు మిస్సెస్ పాపం బర్త్డే, అమ్మ మా ఆవిడ గొడవ పెడుతుందమ్మా అని అన్నా కూడాను, మరి మనం మాట ఇచ్చాం కదా నాన్న అని ఒక డెడికేట్ మైండ్తో చేయటమే. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్. నేను అదే అనుకున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో 2-3 లేడీస్, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై దేర్ నేమ్స్, రండి ఓకే 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 ఇస్తాం అనడం, ఈ షూటింగ్ గ్యాప్లో ఇస్తామని చెప్పి పిలిపించి అక్కడ వెయిట్ చేయించి లాస్ట్ మూమెంట్లో నా చేతిలో ఏం లేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలో అంటే మా ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా మీ అభిమానులకు మిమ్మల్ని చూపించాలి, మీ గురించి తెలియజేయాలి, అండ్ 90s హీరోయిన్స్ని మళ్ళీ చూపించాలి అనే ఉద్దేశంతో ఎంత లేట్ అయినా వెయిట్ చేయడం. కానీ మీ మాటలు, ద మూమెంట్ వెన్ ఐ హ్యావ్ హర్డ్ యువర్ వాయిస్ వెరీ ఫస్ట్ టైం, నేను ఫోన్ చేసినప్పటి నుంచి ఈ 2-3 సార్లు కాన్వర్జేషన్స్లో కూడా మీరు చాలా ఓపిక్గా అండ్ కమిటెడ్ వాయిస్ నాకు వినిపించింది. యాక్చువల్లీ మా మేనేజర్ నివాస్ గారు కూడా నేను చెప్పేస్తానులేమో మీరు టైర్డ్ అయిపోతారు, మళ్ళీ రేపు మార్నింగ్ షూట్కి వెళ్ళాలి, నేను చాలా దూరం లొకేషన్ వేరే అంటే, లేదండి దివ్యవాణి గారు లేదమ్మా అట్లా ఏం లేదు. సో మన బాడీలో అది ఉండిపోయింది పని. ఏదైనా మాట ఇచ్చామంటే ఐదర్ బిగ్ ఆర్ స్మాల్ స్క్రీన్, ఏదైనా ఒక మాట ఇచ్చామంటే నిలబడటానికే 90%, 99.9% కృషి చేయటం. సో అది మనకి బాడీలో అలవాటు అయిపోయింది కాబట్టి దాని నుంచి బయటకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మన పెళ్లి పుస్తకం సినిమా ఒకసారి తీసుకుంటే, బాపు గారి సినిమాల్లో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కూడా యూ విల్ బీ ద నంబర్ 1 అండ్ యూ విల్ బీ ద ఆసమ్. ఫస్ట్ మీరే గుర్తొస్తారు. థ్యాంక్ యూ మా. ఇప్పుడు చాలామంది పాపం అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఈ తరం హీరోయిన్స్ అందరూ కూడా బాపు గారు లేరు, హీరోయిన్ అనగానే బాపు బొమ్మ అని వర్ణించడం రైటర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సినిమాలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ చెప్తూ ఉంటారు కదా. ఆయన మూవీలో చేయడం ఎలా అనిపించింది? ఇంతమంది అప్లాస్ చేస్తుంటారు, ఇంటర్వ్యూస్లో కూడా దాని గురించే ప్రస్తావిస్తూ ఉంటారు. అవును, టు బి ఫ్రాంక్ అయితేనండి, నాకు బాపు గారు విలువ చేసేటప్పుడు తెలియలేదు. ఎందుకంటే నాకు అప్పుడు సినిమా ఇండస్ట్రీ అంత అవగాహన లేదు. ముత్యాల ముగ్గు సినిమా అప్పట్లో బాగా హిట్ అయింది, సారథి చూడండి మేకప్ లేకుండా అని చెప్పని అన్నారు. కానీ బాపు గారిని ఎప్పుడు అనకూడదండి, ప్రాణ ఆత్మ శరీరాలు. బాపు రమణలు అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. సో నిజంగా అది నాకు చెప్తున్నాను కండి, నాకు సినిమా రంగంలో దేవుడిచ్చినటువంటి ఒక గాడ్స్ గిఫ్ట్. నాకు ఫస్ట్గా దేవాది దేవునికి నేను ఎప్పుడూ దాంట్లో
ఎందుకంటే లోకరీతిగా కూడా దేవుడు నాకు ఒక ఘనతనిచ్చాడు. ప్రభువులోనే కాకుండా ప్రభువు నేను ఎరగనప్పుడే ఎంతోమంది చేసినప్పుడు అలనాటి పాత తరం హీరోయిన్లు కానీ మా జనరేషన్ కానీ నా జనరేషన్ తర్వాత చేసినా కూడా బాపు బొమ్మ అంటే దివ్యవాణిని నిలిచిపోయే విధంగా ఉండటానికి మరి నేను ఎంత చేసినా కూడా వాళ్ళకి నేను ఆ రుణం నేను తీర్చుకోలేను. ఒక ఇంటి బిడ్డలాగా నన్ను ఇప్పటికీ ఎప్పుడు నన్ను దివ్యవాణి అని పేరు పెట్టి పిలవలేదు సార్. అయితే అమ్మాయి అమ్మాయి అని మన ఇంట్లో పెదనాన్నలు చిన్నాన్నలు ఎలా పిలుస్తారు అలా పిలిచేవాడు. ఆయనతో నేను నిజంగా బాపు గారు చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పసిబిడ్డ పడుకున్నట్టే వాళ్ళ మంచితనం కానీ బాపు రమణ గారు ఇద్దరు కూడా. సో దే ఆర్ డిఫరెంట్ అండి. వాళ్ళ గురించి చెప్పడానికి నాకు అర్హత లేదు. అలానే అంత అనుభవం కూడా నాది సరిపోదు. ఎప్పుడు ప్రతి దాంట్లో క్రీస్తుని ఎరగకపోయినా కూడా బైబిల్లో ఏమున్నాయో మొత్తం వాళ్ళ జీవితంలో పాటించేవాళ్ళు అప్పట్లో. బాపు గారి డైరెక్షన్లో ఇక మనం ఛాన్స్ కొట్టేసాం అన్నప్పుడు ఆయన గురించి ఎంతో అంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అవునండి. అలా మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే టైం కూడా తెలుసుకోవడానికి టైం లేకుండా అయిపోయిందండి. నేను ఆ మూవీ చేసేటప్పుడు నాకు 16 కంప్లీట్ అయ్యి 17th ఇయర్, నాకు 17 సంవత్సరాలు. షూటింగ్ 1 వీక్లోనే 45 days ఇక్కడే హైదరాబాద్లోనే షూట్ మొత్తం జరిగింది. ఇంకా అసలు అది మూవీ జరుగుతున్నప్పుడు ఇంకా 3-4 years వెనక్కి తిరిగి చూసుకోకుండా అయిపోయింది నాకు. ఇంకా సార్ ఏంటి అని తెలుసుకునేది ఎక్కడుంది, షూటింగ్ డే బై డే తెలుసుకునే దానికన్నా ఎక్కువ అనుబంధం అయిపోయింది నాకు ఆ 45 daysలో. ఆ తర్వాత మళ్ళీ వెంటనే పెళ్లి కొడుకు చేయటం, తర్వాత కవి సార్వభౌమ. సో అలా ఒక తెలియని ఒక మనసుకి ఒక కనెక్టివ్ అయిపోయింది సార్తో. ఇతరులు చెప్పి తెలుసుకునే దానికన్నా కూడా ఎక్కువ ఆ తగ్గింపు కానీ. సో ఆఫ్టర్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకునే విధంగా సార్ గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా బాపు రమణ గారి ఆ టీకింగ్ కానీ ఆ తగ్గింపు. ఈవెన్ చెన్నైలో అడుగుతారంట కదా, మిస్టర్ పెళ్ళంలో చాలా బాగా చేశారని చెప్పి. చెన్నై కాదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తారు. మిస్టర్ పెళ్ళంలో మీరు బాగా చేశారండి అంటారు. నేను కాదండి, అది ఆమని అండి అని చెప్తాను నేను. అవునండి మీలానే అనిపిస్తారండి, మీరే అనుకున్నామండి అంటారండి చాలామంది. ఇప్పుడు బాబు ఐ థింక్ హిస్ డూయింగ్ హిస్ సివిల్ ఇంజనీరింగ్ కదా. అవును. పాప +2 చేస్తున్నారు, ఇంటర్మీడియట్. స్టిల్ అప్పుడు బాపు బొమ్మ ఐ మీన్ పెళ్లి పుస్తకం సినిమా అంత కాకపోయినా కూడా అంత పెద్ద పిల్లలు పెట్టుకొని ఇంత చక్కగా ఎంత ఈ బ్యూటీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్? ఓన్లీ మై టీయర్స్ ప్రేయర్ అండి. నీడ్ డౌన్ అండ్ ప్రేయింగ్ గాడ్ అంతే. అందరూ అదే అడుగుతారు నన్ను. చాలామంది ఇప్పుడున్న ఆర్టిస్టులు కానీ మా వాళ్ళు చూసిన మా బాబు వాళ్ళు అయితే మమ్మీ నువ్వు మమ్మీ ఇలా కనపడట్లేదు అంటున్నారు మమ్మీ అని అంటారు. ఏం చేయనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటికీ ఏది ఉంటే అది తినేస్తాను. నో డైట్. యూఎస్ఏ అటు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానంటే వాళ్ళకి ఎక్కువ నేను కష్టం ఇవ్వకుండా చద్దన్నం కూడా తినేస్తాను. నో ప్రాబ్లం అండి, ఏదున్నా పర్వాలేదని. సో ఒక్కొక్కసారి ప్రభు నిమిత్తమై నేను వెళ్ళానంటే చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న పాస్టర్స్ దగ్గరికి కూడా వెళ్తారండి. ఈవెన్ రెస్ట్ టాయిలెట్స్ కూడా మాకు ఉండవు. అయినా 2-3 గంటల తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ప్రభువుని గురించి సువార్త ప్రకటించి అట్లా వచ్చి మళ్ళీ మార్నింగ్ నా బాబుని కాలేజీకి పంపించుకొని మళ్ళీ నెక్స్ట్ డే నాతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాననేది. డౌన్ టు అర్త్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మీకు ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్కువైందా? అంటే మా అమ్మగారు మమ్మల్ని అలా ఫస్ట్ నుంచి ట్రైన్ చేసేవాళ్ళండి. నేను నా మూవీ ఒకటి 100 days హిట్ కొట్టినా కూడా ఇంటికి రాగానే అసలు నేను ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నానో నాకు తెలియనిచ్చేవాళ్ళు కాదు. అంటే చిన్న వయసులో ఇంత సంపాదన అనే అహంకారం మనలో తెలియకుండా వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రెమ్యునేషన్ ఎంతో నాకు తెలియదు. నాకు షూటింగ్ నాకు ఒక మూవీ వచ్చిందంటే ఏం కావాలి నీకు వాణి తల్లి అని అడిగేది. టెడ్డీ బేర్లు అంటే నాకు బాగా ఇష్టం. అప్పట్లో ఒక బొమ్మ కొని పెడితే నాకు అదే కళ్ళ పండగ అనమాట. ఈవెన్ నా నగలు ఈరోజు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు చేతాళం బాగుంది ఎక్కడ చేయించారండి అని. ఇప్పటికీ నాకు బంగారు షాప్కి వెళ్ళి ఒకటి కొనటం తెలియదు. అన్నీ ఆమె చేసి పెట్టేసేవాళ్ళు. షూటింగ్ అయిపోయి ఇంటికి రాగానే బాత్రూమ్స్ కడగమంటే కడగాలి, బట్టలు జాడించు అంటే జాడించాలి, గదులు చిమ్ము వాణి అంటే చిమ్మాలి, తిరిగి మాట్లాడామంటే పప్పుగుత్తి కర్ర గిల్కల మీద పడిపోయేదన్నమాట. ఇవన్నీ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటా పెళ్లి పుస్తకం సినిమా చేస్తే. ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడు నాకు దేవుడు మంచి తల్లిని ఇచ్చారండి. నేను ఎంతోమంది తల్లులను చూశాను. ఈవెన్ ఒక స్థితికి వచ్చేసినాక అనేక మంది నా కో ఆర్టిస్టులు మా అమ్మగారు నన్ను చూసుకునే దాన్ని బట్టి
మేము ఇంటికి వెళ్తే కనీసం ఫ్లైట్ లేట్ అయ్యి వెళ్ళిపోయామంటే మాకు ఇంట్లో అన్నం కూడా ఉండదా ఆంటీ, 2-3 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్న అన్నం తినేవాళ్ళం అని అన్నలుగా పక్కన ఉండి వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారో కూడాను మేము చూసిన దినాలు ఉన్నాయి. కానీ రియల్లీ నాతో ఇప్పుడు బాబు మోహన్ అంకుల్ కానీ మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు కలిసినప్పుడు కానీ మా అమ్మ నన్ను కోడి తన బిడ్డని రెక్కల చాటుని ఎలా భద్రపరుస్తుందో నన్ను అలా భద్రపరిచారు. అంటే అన్నింటిలో ఈరోజు ప్రపంచంలో ఏమైనా చేయొచ్చు కానీ బిడ్డని సరైన పద్ధతుల్లో పెంచడం అనేది చాలా కష్టమైన పని. మనం తల్లులైనాక అది ప్రాక్టికల్ లైఫ్లో అర్థమవుతుంది. సో పిల్లల పెంపకం విషయంలో కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ అని విన్నాను. జయసుధ గారు కానీ సుజిత తను ఎప్పుడు చెప్తూ ఉంటారు పిల్లల్ని ఎలా పెంచాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని. ఇది కూడా అమ్మ నుంచేనా? 100% మా అమ్మగారి నుంచి అండి. మేమైతే విన్నాము, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళం కానీ బలవంతంగా నీళ్ళు వినే స్వభావం మనలో కూడా ఉండాలి కదా. సో దే ఆర్ గుడ్ చిల్డ్రన్. నా పిల్లలు కొంచెం మొత్తంగా అంటే ఈ జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. కొద్దిగా అటు ఇటుగా ఉన్నా జస్ట్ నేను ఏదున్నా కూడా వాళ్ళని కష్టపెట్టను, నేను ప్రార్థన చేసుకుంటాను, ఆటోమేటిక్గా వాళ్ళే మమ్మీ దారికి వచ్చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఎఫెక్ట్, ఈ అడ్వాన్స్మెంట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. మనం నేర్పించడం పక్కన పెడితే వాళ్ళే మనకు నేర్పించేస్తూ ఉంటారు. నాకేం తెలియదండి, నిజంగా చెప్తున్నాను. నాకు నా సెల్ ఫోన్ యూజ్ కూడా మా పిల్లలు ఏదన్నా మంచి ఫోన్ కొనిపెట్టి ఎందుకు మమ్మీ నీకు వేస్ట్, ఇదే వేస్ట్, నీకు ఇంకా ఆ ఫోన్ ఎందుకు అంటారు. సో అసలు ఏది నాకైతే అంత అవసరం కూడా రాలేదు దాన్ని ఇది చేసే విధంగా. సో అలా అమ్మ నేర్పించిన పద్ధతులు నాకు ఈ అప్ అండ్ డౌన్ అని, కానీ నేనైతే కొత్తగా దీనికోసమని నేర్చుకున్నది అయితే లేదండి. ఈరోజు చూస్తున్నాం విమెన్ సంబంధించి సొసైటీలో చాలా ఇష్యూస్, తాగి వచ్చి కొట్టడం కానీ, లేకపోతే సిగరెట్లతో కాల్చి హింసించడం కానీ, లేకపోతే బాగా చదువుకున్న అమ్మాయిలు గోల్డ్ మెడలిస్టులు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తా ఉంటే నువ్వు ఉద్యోగం చేస్తా అంటే నేను ఒప్పుకోను, ఇలా చాలా రకాల హింసకు ఎంత అడ్వాన్స్మెంట్ అయినా ఉమెన్ ఎంత ముందంజలో ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర తొక్కబడ్డం. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? తొక్కటము, మేల్ ఫీమేల్ డామినింగ్, ఫీమేల్ మేల్ డామినేటింగ్, ఆ పరిస్థితులను బట్టి ఉంటుందండి. ప్రతి చోట ఉంటుంది. చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను విజయవాడలో మా బాబు చదువు గురించి నేను షిఫ్ట్ అయినప్పుడు గ్రేసీ అని జస్ట్ ఇంటి పని చేసుకునే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చేదండి. ఆమె ఎలా అంటే భర్త తనని వదిలిపెట్టేశాడు, 2 బిడ్డలకి కష్టపడి పెళ్లి చేసేసింది, తను పెళ్లి చేసుకోలేదు. ఆ కూతురికి ఉన్న 2 పిల్లల్లో ఒక మనవడిని తన దగ్గర పెంచుకుంటూ ఉండేది. మనం ఏది ఇచ్చినా కూడా మనవడికని తీసుకెళ్ళిపోయేది. ఆ మనవడిని చదివిస్తూ ఉండేది. వాళ్ళందరినీ చూసినప్పుడు దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మనకి ఫేస్ వాల్యూని ఇచ్చాడు. అలా ఎంతోమంది ఆడవాళ్ళు స్ట్రగుల్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ మన ఇండస్ట్రీలో కూడా కష్టం వచ్చిందని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు అని విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వీ హ్యావ్ టు ఫేస్. మైండ్ కష్టాలు, రోగాలు, రొప్పులు మనుషులకు రాక చెట్లకి, పుట్టలకి, తలుపులకి, గోడలకు వస్తాయా? దట్స్ ట్రూ. రావుగా. సో మనం బ్రతికున్న పోరాటం. మనిషి లైఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోరాటం. అంతఃపురంలో ఉన్న స్టార్స్కి పోరాటాలు ఉండవా? ఉంటాయి. బయటికి చెప్పుకోలేని పోరాటాలు ఉంటాయి. 4 గోళ్ల మధ్య గుడిసెల్లో ఉండే వాళ్ళకి పోరాటాలు ఉండవా? ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేయటానికి మెయిన్ కుటుంబం ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఎవరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి అటువంటి వాళ్ళకి నాకైతే నా బైబిల్, నా దేవుడు నాకు మంచి ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏర్పాటుతో నేను ఆ ప్రభువులో రుచి మరిగానండి. సో నాకు ఛాలెంజెస్ లేకపోతే నా లైఫ్ చెప్పగా అనిపిస్తుంది. నాకు ఏం ప్రాబ్లం లేదంటే దేవా ప్రాబ్లం లేదంటే నువ్వు నన్ను వదిలిపెట్టేసావయ్యా, నేను కూల్ అయిపోయాను అని అనుకుంటాను. సో యూఆర్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్ ఇన్ దట్ వే. సో ఆ పోరాటాలతో విశ్వాసంతో వెళ్ళటానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. సో ఈరోజు అటువంటి వాళ్ళందరినీ చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ అటువంటి వాళ్ళందరూ కూడా గట్టి మనసుని మనం తెచ్చుకోవాలి. ఏదో ఇది పోయి 10th ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాం అంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ అరిస్తే సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఆ వయసులో మన బిడ్డలకు మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో మన లైఫ్, మన ఛాలెంజ్ని మేము ఇట్లా ఎదుర్కొన్నాం. మా అమ్మగారు మాకు అట్లా చెప్పేవాళ్ళండి. మేము ఉన్నప్పుడే ఎప్పుడు మమ్మల్ని కృంగిపోనివ్వకుండా, ఈ ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు మేము ఇట్లా ఉన్నామని ఆమె తెలియకుండా 10 మాటల్లో ఒక మాట అయినా మనల్ని తాకుతుంది.
ఈ మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ బాడీ కొంచెం ఫ్యాట్ Yes, అయ్యారు కదా, yes. మళ్ళీ ఐ మీన్ లైపో చేయించుకున్నారు డ్యూ టు సమ్ స్పాన్సర్స్ అని విన్నాను. ఎందుకు అట్లా బాడీ ఇంక్రీజ్ అయింది ఆల్ ఆఫ్ ఎ సడన్? అంటే యాక్చువల్లీ మ్యారేజ్ అయినాక మనం రిలాక్స్ అయిపోతాం ఒకటి. రెండు, కొంతమంది కొన్ని మా సైడ్ వాళ్ళు ఈ చేతబళ్ళు అవి అన్ని కొన్ని 100% ఐ నో వాట్ దే డిడ్ టు మీ. సో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేనైతే ఏమీ చేయలేదు, కానీ దేవుడు కాళ్ళు పట్టుకుని ఏడ్చేదాన్ని. దేవా, ఒకప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఈ అందము ఈ తలాంతులన్నీ లోకరీతిగా వాడాను ఆయన, నీ నామంలో సమస్తం సాధ్యం అంటున్నారు తండ్రి. నీ చిత్తమైతే నాకు నా వెనుకటి రూపాన్ని నువ్వు ఇస్తే ప్రభువా నేను సాక్షిగా ఉంటానని కొన్ని సంవత్సరాలు ఫాస్టింగ్ ప్రేయర్లో చెన్నైలో జయపాల్ గారు చర్చ్ అని చాలా అన్నయ్య ఆత్మీయంగా వాక్యంలో కానీ ప్రతిలో నాకు ఆత్మీయ తండ్రి అండి ఆయన. అక్కడికి వెళ్ళేదాన్ని. నేనైతే ఏ మెరికల్స్ ఉన్నాయి, నేను కాదంటలేదు, కానీ నేను ప్రాక్టికల్గా పశ్చాత్తాపడేదాన్ని. ఎందుకంటే దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు, మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రెడీగా ఉన్న దేవుడని. సో ఆ ఒప్పుకోలుపు ప్రార్థన నేను ఎక్కువ చేసుకునేదాన్ని. అద్భుతంగా నా థైరాయిడ్ నుంచి నేను ఫుల్ నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ అండి. ఇది మీరు నమ్మినా నమ్మకమైనా ఇట్స్ ట్రూ. చెన్నైలో ఆర్తి క్లినిక్ అని పెద్ద డాక్టర్ చెన్నై మొత్తానికి. ఎవ్రీ ఇయర్ నేను రొటీన్ మంత్లీ టెస్టులకి వెళ్ళేదాన్ని. సో ఒకరోజు నేను వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్ని నార్మల్, వెయిట్ అలానే ఉన్నారు, ఇది ఎలా అమ్మా అని అన్నారు. సో అగైన్ రీటెస్ట్ స్కాన్ అన్నీ చేశారు. గాడ్స్ గ్రేస్ థైరాయిడ్ నార్మల్ అయింది. దెన్ అగైన్ ఒబెసిటీ, దీని గురించి వెళ్ళినప్పుడు కూడాను ఈవెన్ ఒక సింగిల్ రూపీ కూడా నేను ఖర్చు పెట్టలేదండి. జస్ట్ ప్రేయింగ్ గాడ్. ఆ డాక్టర్ నన్ను చూసారు, ఈవెన్ దో ఆయన నేను దివ్యవాణి అని కూడా తెలియదు, ఆర్టిస్ట్ అని కూడా. మోర్ దెన్ 10 lakhs రూపీస్ అయ్యే సర్జరీని నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేయటం. ఇప్పటికీ అది చేర్చుకుని అనేక మంది చనిపోయారు. ఆర్తి అగర్వాల్, దాసర్ అంకుల్. సో ఇంతవరకు నేనైతే ఏ విటమిన్ క్యాప్సూల్ వేసుకోను, ఏ డైట్ నేను ఫాలో, చాలా మందికి హెయిర్ ఫాల్. సో ఓన్లీ మై టియర్ ప్రేయర్స్. 3rd day నేను డిశ్చార్జ్ అయ్యి రావటం. సో దేవునిలో ఇంకా నాతో ఉండే వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నాను కదా, నాతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా పోరాడతాను అనేది. సో ఎక్కడుంటే అక్కడ రెస్ట్లెస్గా వెళ్ళటం, దేవుని కృపను బట్టి వెళ్ళటానికి ఆ శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఆల్ గ్లోరీ టు మై మైటీ గాడ్. 90s హీరోయిన్ మీరు, ఇప్పుడు మధ్యలో మళ్ళీ సీరియల్స్ కూడా చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తున్నారు. మీ టైంలో అంతా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడము, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, రాగానే లేచి నిలబడ్డాలు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడాలు, ఇవన్నీ చేసేది. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు చాలా సో అడ్వాన్స్డ్. టాలెంట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే ఈ దండాలు పెట్టడం కానీ మాకు అవసరం లేదు అనే టైప్. ఈ చేంజ్ని ఎలా చూస్తున్నారు? ఏముందండి, నా పని కోసం నేను వచ్చాను, వాళ్ళ దండాల కోసం నేను రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన సంస్కారం అనేది, సీనియారిటీ అనేది, నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఇప్పుడు జనరేషన్లో కూడా నేను వర్క్ చేస్తున్న వాటిలో కూడా కొంతమందిని చూశాను. ఈవెన్ నేనే ఐశ్వర్యరాయ్ అనుకుంటారు వాళ్ళు, నేనే శ్రీదేవి అని అనుకుంటారు. వాళ్ళు కూడా అలా అనుకోరు. వాళ్ళని చూసి మంచిదే, అయినా గాడ్ వాళ్ళని బ్లెస్ చేయాలని నేను అనుకుంటాను. నేను ఒక చిన్న సంఘటన జరిగింది. మహానటి నేను మూవీ చేశాను. యాక్చువల్లీ ఆ రోజు భానుప్రియ గారికి వర్క్ ఉందని తెలియలేదు. సో విలేజ్లో మాకు జరుగుతుంది, క్యారవాన్ 2 ఉన్నాయి, అందరు ఆర్టిస్టులు రిజిస్టర్ అయిపోయారు. సో నేను ఉన్న వ్యాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ గారికి ఇచ్చారు. మ్యామ్ దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, పర్వాలేదు, నేను ఇంట్లో చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి కదండి, మేము అక్కడి నుంచి వచ్చి వేసుకున్న వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తారు, ఈ క్యారవాన్లో ఉండి అఫెక్షన్స్ అనేవి పోతున్నాయి, ఎవరు పెట్టుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, రండి అందరూ కూర్చోండి అని పాతవన్నీ చెప్పి ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటానంటే భానుప్రియ గారు ఉన్న క్యారవాన్లో మా దివ్యవాణికి అంటే రమ్మనండి, కూర్చోమనండి అని చెప్పని చాలా మేము ఇంకా సన్నిహితంగా మాట్లాడుకోవటానికి దేవుడు అక్కడ ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే సంస్కారం అనేది పెద్దలకు అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం అండి అనేది ఎందుకంటే మమ్మల్ని ఆ బేసిక్స్లోంచి తీసుకొచ్చారు కాబట్టి ఇన్ని రోజులు నిలబడగలుగుంటున్నాం. వృత్తి అంటే ఏంటి, అక్కడ ఎవరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది. సో అది వాళ్ళ సంస్కారం. అటువంటి వాళ్ళని చూసినప్పుడు అసలు అది మైండ్ కూడా చేసుకునేంత టైం అనుకుండదు, మన పని మనం చేసుకోవటం రావటం. ఎప్పుడు కూడా మన ఎల్డర్స్ని మనం గౌరవించటం, ఆ సీనియారిటీని బట్టి. కానీ వాళ్ళకి ఇప్పుడు శారదాంటి వచ్చారనుకోండి,
ఆ ముందు కూర్చోమన్నా కూడా నేను కూర్చోను. బికాజ్ ఆమె రేంజ్ ఆమెదే, ఆమెకున్నటువంటి ఆ టాలెంట్, ఆ కెపాసిటీ, అది నా తృప్తి, నా మనసుకు ఒక తృప్తి. నాకన్నా పెద్ద ఆమెకి నేను ఒక మర్యాద ఇచ్చాను అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, అది మన మనసులోంచి రావాలి. మనకి కొమ్ములు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడోసారి ఇరిగిపోతాయి, కింద పడిపోతాం. అప్పుడు జీవితమే వాళ్ళకి పాఠాలు నేర్పిస్తుంది. ఈవెన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ శివపార్వతి గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివపార్వతి గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఓకే. అప్పట్లో సినిమాలు చేసి తర్వాత సీరియల్స్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళే ఇది అనుకుంటూ ఉంటారు, అసలు మేము ఈ సినిమాలో చేసామని కూడా వాళ్ళకి గుర్తుండదు, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి. అట్లాంటి ఇన్సిడెంట్స్, ఇబ్బందికరంగా అనిపించిన ఇన్సిడెంట్స్ వెన్ యూఆర్ డూయింగ్ సీరియల్స్ ఆర్ ఇప్పుడు వాళ్ళతో లేదండి. గాడ్స్ గ్రేస్ నాతో పనిచేస్తున్న పిల్లలందరూ చాలా ప్రేమగా చూస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో క్రిష్ నాకు కొడుకుగా చేస్తున్నాడు, చాలా రెస్పెక్ట్. మా డైరెక్టర్స్ కానీ చాలా ప్రేమగా చూసుకుంటారండి. ఎప్పుడు నాకైతే నేను బయట చూశాను, కానీ నేను వర్క్ చేస్తున్న నా తోటి వాళ్ళతో ఎప్పుడు నాకు అటువంటి ఇది రాలేదు. చాలా నేను కూడా వాళ్ళతో నా బిడ్డల్లాగా చాలా జోయల్గా సరదాగా ఉంటాము. నాకు అసలు అటువంటి ఇన్సిడెంట్స్, నన్నైతే చాలా ప్రేమగా మర్యాదగా చూస్తారు. నాకైతే ఎప్పుడు నా దగ్గరకు వస్తే నేను డెఫినెట్గా నేను మీకు చెప్తాను, నాకు ఎప్పుడు ఇక్కడ ఒకటి రాదు, తెలుస్తుంది. నేను స్కాన్ చేసేసాను. అవునా? పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, హిట్ పేర్, రాజేంద్ర ప్రసాద్ అండ్ దివ్యవాణి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మహానటిలో మీ బావగారి పాత్ర చేశారు ఆయన. హౌ డిడ్ యూ ఫీల్? చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంకా సంతోషకరం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనోరాలు సాయి నా కూతురుగా బుడ్డ సావిత్రిగా చేయటం, ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కొట్టడం, గాడ్స్ గ్రేస్. రేపు తను ఒక పెద్ద హీరోయిన్ అన్నా కూడాను, సో మదర్ క్యారెక్టర్ చేసిన క్రెడిట్ నాదే. మరి ఆ 3 పిక్చర్స్ హ్యాట్రిక్, మా రాసి ఏంటో తెలియదు కానీ. సో ఇప్పుడు మా కాంబినేషన్లో కూడా ఇది ఇంత హిట్ అవటం చాలా సంతోషంగా ఉంది. అగైన్ సార్తో చేయటం, అప్పుడు ఏ ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారండి ఆయన. 0.1 కూడా తగ్గలేదు. అదే అల్లరి, అదే సరదా, ఆ వర్క్ జోష్. నాకు చాలా ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటేనండి, కెమెరా ముందు నుంచున్నప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటాం. ఎదుటోళ్ళ యాక్టింగ్, ఎదుటోళ్ళు లైటింగ్లు పట్టించుకోం. ఆయన చూసుకుంటూ కూడా ఇతరులతో కూడా చూసి, దివ్య ఇక్కడే నవ్వాలి, నువ్వే ఇక్కడ ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలి, భాను గారు మీరు ఇట్లా చెప్పాలి, అన్నీ. ఈవెన్ కీర్తి సురేష్ కూడా మొత్తం ఆల్ రౌండ్ అనేది అక్కడ కూడా ఆయన ప్రూవ్ చేసుకుంటారు. ఇంకా ఆయనకి ఇది స్వభావం లేదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, ఆయన మండుతున్న కట్టె, ఒక చప్పకట్టె తీసుకొచ్చి ఆయనతో అంటిస్తే ఇది కూడా మండుతుంది యాక్టింగ్లో. సో ఇప్పుడు అట్లా అది మన అదృష్టం, అలాంటి వాళ్ళు మనకు అసోసియేట్స్ అవ్వడం అదృష్టం. షూర్ అండి. యాక్టింగ్ రాని వాళ్ళు కూడా యాక్టింగ్ వచ్చేస్తుంది. మొదట్లో పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ తర్వాత చాలా నేర్చుకుంటాం. పెయిన్ఫుల్ ఏమి ఉండదండి, మంచి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. సో ఆయన చిన్నపిల్లాడు మనస్తత్వం, అట్లనే ఉన్నారు, ఏం మార్పు లేదు. రైట్. మహానటి ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సావిత్రి బయోపిక్ అట్ లాస్ట్ అది రిలీజ్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ ద థియేటర్స్. అవునండి. మూవీలో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. అగైన్ రీఎంట్రీ ఇంత పెద్ద సక్సెస్ అవటం నిజంగా నాకు, స్వప్న దత్ గారికి కానీ, మరి ముఖ్యంగా మా బుడ్డబాపు గారు, నాగి అశ్విన్ గారు కానీ, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషలీ పాప కీర్తి సురేష్ చాలా మంచి అమ్మాయి. అమ్మ అందంటే నాకు నా కూతురు మా తరుణ్య అమ్మ అన్నట్టుగానే నాకు అనిపించేది. సో చాలా ఇంత సక్సెస్ రావటం హ్యాపీగా ఉంది. మరి ముఖ్యంగా ఆఫ్టర్ లాంగ్ టైం అశ్విని దత్ గారికి దేవుడు ఇంత గొప్ప సక్సెస్ని ఇవ్వటం. సో సినిమా చరిత్రనే తిరిగి రాసే విధంగా మంచి మనుషులండి. ఎస్పెషల్లీ ఎందుకంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి ఉంటుంది అంటానికి సాదృశ్యం వారి కుటుంబం. యాక్చువల్లీ నాగశ్విన్ ఈస్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ. అవునండి. అసలు ఎంత సింపుల్ అంటే చాలా నేను ఆటలు పట్టిస్తూ నాగశ్విన్ గారితో నాకు మంచి, నేను అనేదాన్ని ఆయన జుట్టు ఆయన ముక్కు కళ్ళు చూసి యేసుప్రభు నేను ఎప్పుడైనా ఒక సాంగ్ మీతో షూట్ చేయాలని. మీకు ఎప్పుడు అదే ధ్యాస ఉంటుంది కాబట్టి ఎవరిని చూసినా ఇంకా దేవుడు కనిపిస్తూ అంటే ఆయన రూపురేఖలు, జుట్టు, ఆ పల్సటి మొహం, ఆయన పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి అసలు ఈయనతో ఒక యేసుప్రభు సాంగ్ తీస్తుంది ఎంత హిట్ అవుతుందా అని నా ఆలోచన. సినిమాలు చేస్తున్నా కూడా ఇవి చేస్తున్నారు ఆలోచనలు. సో అక్కడ సెట్లో కూడా నేను అంటూ ఉండేదాన్ని, నేను సాంగ్ చేస్తానంటే అలాగేనండి.
చాలా తగ్గింపు అండి. తనకి ఏం కావాలో రాబట్టి ఈ రోజుల్లో నేను అలా చూడలేదండి. ఆఫ్టర్ బాపు గారు సార్ని నేను చూశాను. ఎందుకంటే బాపు గారు షూటింగ్ అంటే ఫస్ట్ అరుపులు ఉండవు, కేకలు ఉండవు. ఈవెన్ లైట్ మ్యాన్స్ కూడా బేబీ ఇచ్చారు ఇంతే ఇట్లానే ఉండాలి, కానీ డామ్ డూమ్డు అట్లా ఉండవు. సో కోపం వచ్చిన సందర్భాలే నేను చూడలేదు. సేమ్ ఇది అదే బిహేవియర్. ఆయనకి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వటం సంతోషంగా ఉంది. మహానటి సినిమా మీద చాలా రీసెర్చ్ చేశారు అని విన్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేశారు అనుకుంటున్నారా? ఏమోనండి, ఎందుకంటే నేను నా క్యారెక్టర్ వరకే నేను విని చేయటం జరిగింది. సావిత్రి గారి గురించి కూడా పర్సనల్గా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఎలా వింటామో కానీ మన కళ్ళతో మనం ఏది చూడలేదు, వాట్ ట్రూత్ అనేది. సో అంత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు కొన్ని చెప్తున్నారు. 90% ఎందుకంటే వాళ్ళంతా కోట్లు పెట్టి డబ్బు కన్నా ముఖ్యంగా ఒక మనిషి జీవిత చరిత్రను బయటకు తీస్తున్నారంటే 100% దానికి న్యాయమే చేస్తారు, కానీ అన్యాయం అయితే చేయరు. అందులో సావిత్రి అమ్మగారు అంటే మనందరికీ ఒక చందమామని చూస్తే ఎంత మనసు హాయిగా ఉంటుందో, ఇప్పటికీ సావిత్రి గారి ముఖం చూసామంటే మనకి తెలియని ఒక ప్రశాంతత కనపడుతుంది. సో ఎందుకంటే దాంట్లో ప్రతి బిట్ కూడా చిన్నప్పటి నుంచి చిన్న సావిత్రి ఒక కొబ్బరి లౌజ్ దగ్గరే చెప్తుంది, నాకు లౌజ్ అంటే ఇష్టం అని పరిగెత్తి అవతల ఒక కుంటివాడు ఆకలి అనగానే పెట్టేసిందంటే అక్కడే ఆమె స్వభావం చూపించారు. సో తన స్వభావరీత్యా తన పర్సనల్ లైఫ్ కోల్పోవటం, తను ఎంత కోల్పోయిందనేది గ్రాడ్యువల్గా చూపించిన విధానం నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఈవెన్ ఒక పర్సనల్ లైఫ్లో కూడా అది ఎంతో ఒక మోరల్. అన్ని కష్టాల్లో కూడా అంత పెద్ద నటి, ఇప్పుడు మీరు నన్ను అడిగారు చూసారా అప్ అండ్ డౌన్స్ ఎట్లా అని. సో అంత మహానటి బంగారపు వస్తువుల్ని దానంగా చేసిన వ్యక్తి తన ఎండింగ్ స్టేజ్లో ఆమె అయితే సూసైడ్ చేసుకోలేదండి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. సో తనకున్న బలహీనత నుంచి కూడా బయటికి రావటానికి మ్యాక్సిమం తను కృషి చేసింది. ఇంకెవరు ఆ బలహీనతలతో పడకుండా ఉండటానికి తన ఊర్లో దాని నుంచి బయటపడే స్కూల్స్ అది పెట్టాలని తాపత్రయపడింది. తను ఆ తను ఆ బాధను పడుతుంది కాబట్టి అది రేపు ఇంకొకళ్ళు దానికి ఎడిక్ట్ అవ్వకూడదు, పడిన వాళ్ళకి బయటికి రాలేదు. సో ఆ థింకింగ్ మైండ్ ఎంత క్రియేట్ అది కుంగిపోలేదు ఎక్కడ. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సావిత్రి అంటే నా కూతురు అలా పాడైపోతుంటే నేను ఆ క్యారెక్టర్లో చాలా సాఫ్ట్గా నేను ఏం మాట్లాడలేదు, బట్ అదే మా అమ్మాయి ఉంటే ఇంకోలా ఉండేది. మదర్ క్యారెక్టర్ మీలో ఉండుంటే మీరేం చేసేవాళ్ళు ఆ సిచ్యుయేషన్లో? బాధ పెట్టేదాన్ని, అసలు ఆ సిచ్యువేషన్కే వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఒకవేళ వెళ్ళి ఉన్నా కూడాను బిడ్డలకి ఇక అది వాళ్ళకి తెలియకుండా కొన్ని జరిగిపోతాయండి లైఫ్లో. తల్లిదండ్రుల్ని మనం ఏంటంటే ఆల్వేస్ మనం ప్రొటెక్ట్ చేయటమే, వాళ్ళకి ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వటమే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మనకి చెప్పి రావు, ఎవరైనా కావాలని చెడు చేయరు, చెడు చేసి తమ జీవితాలను చెరుపుకోరు. కొన్ని మోసపోవటం, కొన్ని ఎదురు దెబ్బ తగలటం జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని సపోర్ట్ ఇచ్చి ఆదరించి ఆ ప్రేమను చూపించారనుకోండి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొకటి మనం బలహీనతలు అవ్వాల్సిన అవసరం లేదు. సావిత్రి గారి జీవితం గురించి దగ్గర చూసిన వాళ్ళు, ఈ సినిమా ద్వారా తెలుసుకున్న వాళ్ళు, ఆమె పుస్తకాలు చదివిన వాళ్ళు, అంత ట్రెమెండస్ వెటరన్ యాక్ట్రెస్, అంత స్ట్రాంగ్ లేడీ, అన్నీ లాస్ట్ వరకు ఎవరి హెల్ప్ ఈవెన్ హస్బెండ్ ఫోన్ చేసినా కూడా అవసరం లేదని చెప్పింది. ఎంత స్ట్రాంగ్ కమిటెడ్ మైండ్ ఉన్నా కూడా ఒక విమెన్ అట్ లాస్ట్ ఆమె కూడా ఉమెన్ ఎమోషనల్గా ఫీల్ అయింది, లోన్లీనెస్ ఫీల్ అయింది, ఆ టార్చర్ భరించింది. ఈ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఎంతోమంది మహిళలు దాంతో కనెక్ట్ అయి ఉంటారు, గ్లామరస్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు. ఆ మహానటిలో ఈ మహానటుల పాత్రలు కూడా చూసుకుని ఉంటారు. అలా సినిమా చూస్తున్నంతసేపు మీరు ఏదైనా ఒక సిచ్యుయేషన్లో కనెక్ట్ అయ్యారా? ఎందుకు అవ్వలేదు, బోల్డ్ అండ్ సిచ్యువేషన్స్ బయటికి చెప్పుకోలేం, కానీ ఎందుకు ఉండవండి, 100% బాగా కనెక్ట్. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, మీ ఇంట్లో దోశ వేస్తారు, మా ఇంట్లో దోశ వేస్తాను, చిల్లులు లేని దోశ ఎవరింటైనా వస్తుందా? రాదుగా. ప్రతి దోశకి రంధ్రం ఉంటుంది. దివ్యవాణి దోశకి శ్వేతారెడ్డికి దోశకి తేడాగా ఉండదు, దోశ అంటారు. దోశే ప్రతి దోశకి దోశ వేయగానే హోల్స్ పడతాయి. ప్రతి ఇంట్లోనూ ప్రతి ప్రాబ్లమ్స్ లేదని చెప్తే వాడు మనిషే కాదు, ఇంకే ఏదో అని అనుకోవాలి. సో ఉంటే అప్ అండ్ డౌన్. ఏ సీన్కి కనెక్ట్ అవన్నీ నేను చెప్పనులేండి, ఎమోషన్ అయింది చెప్పండి.
వద్దులే స్పందించింది చెప్పండి, ప్రాబ్లం చెప్పొద్దు. మర్చిపోయాను. ఇక్కడ మనలా అనిపించింది కదా, ఏదో ఒకటి చెప్పండి. సడన్ గా నాకు గుర్తు రావాలి కదా. సో ఆ టైము చూసేటప్పుడు అనిపిస్తుంది, బట్ అయితే అంత నాకు నోటెడ్ లేదు. చాలా ఉంటాయండి, లేకుండా ఎట్లా ఉంటాయి. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో మనం ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు మనకు అబద్ధాలు చెప్పినా లేదు ఇంకొకటి మనం అని తెలుసుకున్నా కూడా పెయిన్ 100% ఉంటుంది. బట్ అది ఇప్పుడు మన ఇంటర్వ్యూకి అవసరం లేదు. అవసరం లేదు, అంటే విమెన్ ఎక్కువ మీ ఇంటర్వ్యూస్ చూస్తారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు కూడా అదే ప్రాబ్లమ్స్ సఫర్ అయితే ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా స్ట్రాంగ్గా ఉంటున్నారని నేర్చుకుంటారనే ఉద్దేశంతో అడుగుతున్నాను. రైట్, ఓకే. దెన్ కమింగ్ బ్యాక్ టు ద మూవీస్. ఇప్పుడు ఏంటి, మహానటి తర్వాత మళ్ళీ దివ్యవాణి కనిపిస్తుంది. యూట్యూబ్లో బిజీగా ఇంటర్వ్యూలు, ఎక్కడ చూసిన వెబ్సైట్స్లో మీ గురించి. దాని ఆపర్చునిటీస్ ఏమొస్తున్నాయి కొత్తవి మహానటి నుంచి? మహానటి తర్వాత యాక్చువల్లీ నేను నర్తనశాలను ఒక మూవీ చేయాల్సిందండి. అదేంటంటే నాకు టీవీ సీరియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వర్క్ డంప్ ఉంటుందని నాకు ఐడియా లేదు. నేను అనుకోకుండా నేను పవిత్ర బంధం చేసేటప్పుడు కిషోర్ గారు మంచి మనకి సన్నిహితం ఉన్న వ్యక్తి, అడిగిన వెంటనే నేను అది ఒప్పుకోవటానికి చేయాల్సి వచ్చింది, ఆయన మంచి మాకు ఉన్న సన్నిహితాన్ని బట్టి. సో ఈ డేట్స్ కొంచెం నాకు ఇబ్బంది అయిపోవటం వల్ల ఆ మూవీ నేను మిస్ అయిపోయాను. సో ఇప్పుడు కొంచెం ఇది వర్క్ నేను తగ్గించేసి మూవీస్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. మంచి అవకాశాలు వస్తున్నాయి, తొందరలో మీకు నేను తెలియపరుస్తాను ఏంటి. ఎందుకంటే బికాజ్ మనకి తగ్గ క్యారెక్టర్స్ కానీ మన టైమింగ్స్, రెండోది నేను మరి డివోషనల్గా వెళ్తున్నాను, దానికి అభ్యంతరం లేకుండా ఉండే క్యారెక్టర్స్ మనసుకు నచ్చినవి వస్తే చేద్దామని వెయిటింగ్. సీరియల్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ 2 కమిట్ అయి ఉన్నానండి, రెండింటిలో మెయిన్ క్యారెక్టర్గా ఉంది. ఎవరి డైరెక్షన్? ఇది పవిత్ర బంధం రాజా గారు అని చేస్తున్నారు. ఇది నా పేరు మీనాక్షి జై గారు చేస్తున్నారండి. ఓకే. సో చాలా కోఆపరేట్ వాళ్ళు, మనకి ఏదైనా ఇటు వర్క్ ఉన్నా కూడాను. ఎందుకంటే సీరియల్ అంటే మంత్ ఫుల్ చేస్తూనే ఉండాలి, ఎపిసోడ్స్ ఎక్కువ హెవీ డంప్ అయిపోతుంది. అయినా కూడా మూవీస్ అన్నా కూడా వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు, వర్క్ సీన్స్ ఏదైనా సిచ్యువేషన్ అది మార్చుకొని. సో నో ప్రాబ్లం, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. మూవీస్ వెండి తెర మీద నుంచి మళ్ళీ బుల్లితెరకు వచ్చే క్రమంలో చాలామంది అయితే ఆలోచిస్తారు, అబ్బా మళ్ళీ మన గ్రాఫ్ ఏమైనా పడిపోతుందా, ఈమె సీరియల్స్కి అంకితం అయిపోయింది, మన వస్తారో రారు చేయరో, ఆపర్చునిటీస్ వస్తాయో రాదా అని 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చాలా స్పోర్టివ్గా టీవీ షోస్, పెద్ద స్టార్స్ కూడా టీవీ షోస్ చేస్తున్నారు కదా, సీరియల్స్ చేయడంలో తప్పే ఉంది అని అంత క్యాజువల్గా ఎలా డెసిషన్ తీసుకోగలిగారు? నిజం కాబట్టి నేను చెప్పింది అబద్ధమా? అబద్ధం ఏం కాదు, నేను నిజమే కదండి చెప్పాను, అంతే కదా. ఇప్పుడు చిరంజీవి గారు చేశారు, ఇప్పుడు మన పిల్లలు యూత్ బిడ్డలందరూ చేస్తున్నారు ఇప్పుడు మంచిగా షోస్, వాటికి రేటింగ్లు కూడా బాగున్నాయి. అంటే వాళ్ళు స్టార్స్గా ఉండేది కదా. అమితాబ్ బచ్చన్ గారు అంత ఆయన బిగ్ బాస్గా ఉన్నటువంటి వ్యక్తే కౌన్ బరేగా కరోర్ ప్రతి ఎంత అందరూ ఎంజాయ్ చేశారు. సో దేనికి ఉండే క్రేజ్ దానికి ఉంటుందండి, దేన్ని మనం తీసేయటానికి లేదు మరి. సో నాకు ఇది వచ్చిన ఆపర్చునిటీ, ప్లస్ ఇదేంటంటే డైరెక్ట్గా ఎక్కువ కనెక్టివ్ అయిపోతాం జనాలకి. టీవీ ఎక్కువ సీరియల్స్ చూస్తారు కాబట్టి డైలీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో తెలియకుండానే వాళ్ళతో ఎక్కువ మనం కనెక్టివ్ అయిపోతూ ఉంటాం. రెండోది వచ్చి అప్పుడు చేయలేని మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇందులో చేయడానికి నాకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సినిమాల్లో ఎప్పుడో కానీ ఒక్కసారి పడవు అటువంటి క్యారెక్టర్స్. సో ఆర్టిస్ట్ దాహం తీర్చుకోవటానికి ఇది. అలానే సినిమా అని కాదు, ఆల్వేస్ బిగ్ మూవీస్ నిలిచిపోయాయి, వాటిలో మంచిగా వచ్చినప్పుడు చేస్తాం. వంట చేసిన వాళ్ళకి ఏముందండి, బిర్యానీ అయినా ఒకటే, వంకాయ కూర అయినా ఒకటే, ఏదైనా అది బాగా చేస్తారు, ఇది బాగా చేస్తారు. ఇది వంకాయ కూరే కదా అని చెత్తగా వండరు, బిర్యానీ కదా అని అని 4 రోజుల ముందుగా ప్రిపేర్ అవ్వరు. కట్టగలని చెప్పారు కదా. చేయాలని దాహం ఉండాలే కానీ ఏదైనా ఆ శక్తిని అన్ని మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అట్లా తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఈ భాష కన్నడ చేశారు. విచ్ ఈస్ ద మోస్ట్ లవబుల్ లాంగ్వేజ్ అండ్ మోస్ట్ కన్వీనియంట్ లాంగ్వేజ్? తెలుగు మదర్ టంగ్ తెలుగు. మలయాళం వచ్చా? మలయాళం కొరచు అరియం కొరచు చేసింది 2 మూవీస్, ఒకటి మమ్మూటి గారితో, తర్వాత హౌస్ నెంబర్ 13 అని ఒక మూవీ చేశానండి.
2 మూవీస్, తెలుగులో బిజీ అయిపోవటం. కన్నడ 2 మూవీస్ చేశాను. ముత్తినంత హెంటి, డాన్స్ రాజా డాన్స్ ద్వారకేష్ గారిది బిగ్ హిట్ అయింది. హిందీ ఒకటి జమై రాజా చేశాను. తమిళ్ 10 మూవీస్ వరకు చేసి ఉంటాను. తెలుగు ద్వారకేష్ గారే కదా దివ్యవాణి అని, దివ్య భవ్య కాంబినేషన్. దివ్య అని పెట్టింది ఆయనే. వాణి అంటే అమ్మగారికి ఇష్టం. సో దివ్య వాణి, వాణి మళ్ళీ కనుమరుగకూడదని మా అమ్మగారు ఎప్పుడు వాణి తల్లి అని పిలుస్తారు. నా సన్నిహితులు ఎక్కువ, నాతో ఎక్కువ అనుబంధంలో వాణి అనే పిలుస్తారు నన్ను. సో అది మర్చిపోకూడదని అమ్మ దివ్యవాణి అని పెట్టేశారు. నాకు దివ్యవాణి గారిలో 2 పర్సనాలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా స్పిరిచువల్గా, చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్గా అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా సినిమాల గురించో లేకపోతే ఏదైనా యూనో యాక్టివ్గా మిమ్మల్ని ఎనర్జైజ్ చేసే విషయాలు మాట్లాడినప్పుడు ఒక చిన్న దివ్యవాణి కనిపిస్తుంది. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? మీ పర్సనాలిటీలో ఉన్న 2 క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుందండి, నేను అబ్జర్వ్ చేయలేదు. ఈసారి చూసి చెప్తాను మీకు. ఎక్స్ప్రెషన్స్ మీరు ఇంటర్వ్యూ చూసిన తర్వాత గమనించుకోండి. అవునా? రైట్. మలయాళంలో ఒక మంచి డైలాగ్ చెప్పండి. మీ చెప్పిన తెలుగు డైలాగ్స్ అందరూ విన్నారు. మలయాళం మోస్ట్ టంగ్ ట్విస్టర్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఉన్నాయి. అసలు అది నాకు మైండ్లో లేదని సో సారీ. గుర్తుంటే చెప్పేస్తాను, నాకు అందులో మొహమాటం ఏం లేదు. చక్కటి క్లాసికల్ డాన్సర్ లాగే మంచి సింగర్ అని కూడా విన్నా నేను. అయ్యో, ఒక్క పాట నా కోసం, దిస్ లవ్లీ ఈవినింగ్. దేవుడి పాట అయితే దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరినా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుదాం, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతాం, నా మదిలో కోరుతాం. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము. ప్రభువే నాకు అభయము, భయ పడను నేనే మాత్రము. ప్రభువే నాకు అభయము, భయ పడను నేనే మాత్రము. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాం, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతాం, నా మదిలో కోరుతాం. నైస్, సో ప్లెజెంట్. థ్యాంక్ యూ. ఎక్కడికో వెళ్ళిపోయాను నేను కూడా కాసేపు. అచ్చో. మంచి ఏదైనా మూవీ సాంగ్ పాడగలరా? పాస్ట్ 10 yearsగా అసలు వాటి మీద మైండ్ లేదు. చాలా 3 lines అలా మీ ఫ్యాన్స్ కోసం. ఓల్డ్ సాంగ్ ఒకటి బాగా పాడేదానండి, మా అమ్మగారికి డ్యాన్స్ కూడా చేసి చూపించేదాన్ని చిన్నప్పుడు. ఎన్టీఆర్ గారి సాంగ్ ఒకటి. నవ్వకూడదు, వెరీ సీరియస్. రాజు ఎవరు నవ్వద్దు.
నేనా ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్, అందుకే నేను ఈగర్లీ వెయిటింగ్. అంటే అది లిరిక్స్ అన్ని అంతగా పర్లేదు మళ్ళీ తప్పు ఏ తప్పులు పాడినా కూడా ఎంజాయ్ చేస్తారు మీ అభిమానులు. పాడండి. అయ్యో నేను సీరియస్ అయిపోయా మీకోసం నవ్వంతా ఆపుకుని. ఊహలు కుసకుసలాడే నా హృదయం ఊగిసలాడే, ఊహలు కుసకుసలాడే నా హృదయం ఊగిసలాడే. ప్రియా ఆపవేం పాడు. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే, వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు, వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు. టింగ్ టాంగ్ ఏం రాదని ఆర్ఆర్తో పాడేశారు. సచ్ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ అండి. మాట్లాడేటప్పుడు కూడా బాగుంది, ఇంటర్వ్యూస్లో వాటిలో వీటిలో వాయిస్ అలా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ తక్కువైపోయారు కదా, అవునండి, డబ్బింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్స్ అండ్ ఆల్. రైట్, తెలుగు అమ్మాయిలు టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కాకుండా బయట నార్త్ ఇండియన్స్లో ఇతర భాషల హీరోయిన్స్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. నాట్ ఓన్లీ హీరోయిన్స్, లైక్ టెక్నీషియన్స్ విషయంలో అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్టింగ్ కోచ్, ఇవంతా పెద్ద దుమారం జరిగింది. లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ కాస్టింగ్ కోచ్. కాస్టింగ్ కోచ్ ఇట్లా ఇటువంటి ప్రెషర్స్ అనేవి నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి, ప్రతి దాంట్లో ఉంది. ఈవెన్ ఒక వ్యక్తి డాక్టర్ చదువుతున్నాడంటే అక్కడ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ 100% ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ఈవెన్ ఒక ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ వచ్చి పని చేస్తుంది వెళ్తుందన్నా కూడా ఆ గృహంలో ఉన్న యజమానులు సరిగ్గా లేకపోతే తను కూడా ప్రాబ్లమ్స్ చేసేవన్నీ కొంచెం చూసాం. టీచర్స్ కానీ, కాలేజీ టీచర్స్ కానీ, ప్రాబ్లమ్స్ ప్రతి చోట ఉంటాయండి. ఇండస్ట్రీ అనేది ఒక మహాసముద్రం. సముద్రంలో అనేక మంది వస్తుంటారు, కొట్టుకుపోతూ ఉంటారు. సో వాళ్ళ మనసుకు సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది 100% నేను కూడా దానిని ఒక అభ్యర్థనగా చెప్తాను, రిక్వెస్టింగ్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు శ్వేతారెడ్డి గారు ప్రొడ్యూసర్ అనుకోండి, మీ స్టోరీ వేసి మీరు కోతిని కూడా తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టుకోవచ్చు. బికాజ్ నిజం చెప్తున్నానండి. ఓకే, ఎందుకంటే ఆ స్టోరీలో కోతి ఒక హీరోయిన్ అంటే ఒక కోతిని తీసుకొచ్చి, నేను చూసాను అటువంటి మూవీస్ చిన్నప్పుడు. నేను తమిళ్ మూవీస్లో 2 కోతులు హీరోయిన్లు అనమాట. చాలా నిజంగా అది అప్పట్లో మేము తమిళ్లో ఉండేది డబ్బింగ్లో, భలే హిట్ అయిందండి ఆ మూవీ. కొన్ని కోట్లు వచ్చి పడ్డాయి ఆ ప్రొడ్యూసర్ గారికి. సో క్యారెక్టర్ వైజ్ అంటే పెట్టుకోవటం అది ప్రొడ్యూసర్స్ ఇష్టం, వాళ్ళని ఎక్కడ మనం అధాటి చేయటానికి లేదు. సో కళ అనేది సమస్తానికి చెందింది, ఇది అన్ని లాంగ్వేజెస్కి చెందింది. కాకపోతే నా అభ్యర్థన ఏంటంటే, మన తెలుగు బిడ్డలకు అవకాశాలు ఇచ్చినప్పుడు అనేకమైన ఆణిముత్యాలు కింద పడిపోతున్నాయి. స్వార్థం కోసమో, ఎక్స్పోజింగ్ అనే దానికోసమో, లేకపోతే అదర్వైజ్ ఇంకొకటి వాళ్ళ బెనిఫిట్స్ కోసమో అనేక మంది తీసుకురావటం, లేకపోతే బయట వాళ్ళ వల్ల ఎక్కువ వాళ్ళకి మోర్ క్వాంటిటీ దొరుకుతుందని వాళ్ళ రూపాయి పెట్టే వాళ్ళ ఇష్టము. కానీ వాళ్ళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలుగు పిల్లలను కూడా ప్రోత్సహించండి. 100 సినిమాల్లో కనీసం ఒక 10 సినిమాల్లోనే వచ్చినప్పుడు వాళ్ళకి బ్రతుకు తెరువు ఉంటుంది. రెండోది, ఆదరించబడతారు. మూడోది, వ్యతిరేకత భావం అనేది వాళ్ళలో కూడా రాకుండా ఉంటుంది. 100% చాయిస్ ఈజ్ యువర్స్, బట్ ఇట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. సో అభ్యర్థన మాత్రమే, నాట్ ఆర్డర్. మూడోది వచ్చి, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఒక్క చేత్తో ఎప్పుడు రాదు. సో మేము ఇండస్ట్రీలో ఉండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి డేర్గా మేము ఒకళ్ళకి కాంప్రమైజ్ అయ్యి అవకాశాలు తెచ్చుకున్నాము అని చెప్పడానికి లేకుండా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ధైర్యంగా నేను చెప్పగలను.
సో నా ఇండస్ట్రీని నేను ఎప్పుడు బ్లేమ్ చేయడానికి నేను ఒప్పుకోనండి. ఇది అనేక మందికి అన్నం పెట్టి ఆదరణ ఇస్తుంది. ఈరోజు మన ఫేసే ఒక ఇన్వెస్ట్మెంట్. మొన్న కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు డబ్బింగ్ చెప్పి ఆ వచ్చిన కొంచెం డబ్బులతోనే మేము బ్రతికిన దినాలు ఉన్నాయని కూడా ఓపెన్గా చెప్తున్నారు. సో ఈరోజు కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మరి కొన్ని క్రమశిక్షణకరమైన ఎంతోమంది, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు దాని బిఫోర్ వచ్చారంటే ఇది అనేక మంది కలిసిన సమిష్టి కృషి. దీన్ని నాశనం చేయడానికి, దీని మీద పాయిజన్ చల్లడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ నో రైట్స్. సో దీనిని గురించి నువ్వు ఒక చేదు అనుభవం ఉందా అంటే దాంట్లో 99.9% నీ తప్పు ఉంది. నీ తప్పుని ఎప్పుడు ఇతరుల మీద రుద్దటానికి, తప్పు చేసే వరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? నీకు నచ్చకపోతే నువ్వు అప్పుడే వైదొలికి వెళ్ళిపోవాలి. సో వాళ్ళలో ఆ భావన వస్తుంది అంటే కూడా మన వాళ్ళు ఇవ్వలేని అభద్రత, ఆ అవకాశాలు, దాని వ్యతిరేకత భావన. తప్పులు స్కూల్ పిల్లల్లో జరగట్లేదండి, ఎన్ని చూస్తున్నామండి యూట్యూబ్లో. 30 ఏళ్ళ టీచర్ ఏంటి, 10వ తరగతి చదువుకునే స్టూడెంట్ ఏంటండి. సో వాటిని ఇష్యూస్ చేసి దీని మీద బురద జల్లి, అసలే సినిమా వాళ్ళు అంటే అందరికీ ఒక చులకన భావన అయిపోయింది. దాంట్లో ఎంత కళామ తల్లి ఉందనేది ఒక ప్రొడ్యూసర్ సినిమాలు పెడుతూ, ప్రొడ్యూసర్ రామనాయుడు గారు కష్టపడి కారంచేడు నుంచి వచ్చి అప్పట్లో ఎంతో కష్టపడి ఆయన కష్టార్జితాన్ని అక్కడ పెట్టి ఎన్ని మంచి మంచి మూవీస్ చేసి ఎంతమందిని బ్రతికించారు. సురేష్ ప్రొడక్షన్స్ అలాంటివి ఎన్ని సంస్థలు ఉన్నాయి. సో అన్నం పెట్టిన ఇండస్ట్రీ మీద బురద జల్లటం అది నేను ఒప్పుకోను. అలానే మన ఇండస్ట్రీ కూడా మన తెలుగు బిడ్డలు రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు మరి ఎంతో ఆశతో వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇది మంచిగా వెళ్ళటానికి, ఇంకా అనేక మందికి దీంట్లో అవకాశాలు రావటానికి ఆస్కారం ఉంటుంది. అయితే శ్రీరెడ్డి అనే అమ్మాయి ఫిలిం ఛాంబర్లో స్ట్రిప్పింగ్ చేసిన తర్వాత కాస్టింగ్ కోచ్ గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఆ ముసుగులో మగ్గిపోతున్నారు, ఆ విషయాన్ని నేనే ధైర్యంగా ముందు తీసుకొస్తున్నాను అనే ఎపిసోడ్లో ఎంతో మంది మీద బురద చల్లడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నాని మీద కూడా స్టిల్ ఇంకా తన అలిగేషన్స్ చేస్తూనే ఉంది. ఇట్లాంటి వాళ్ళు రోజుకొకళ్ళు పుట్టుకొస్తున్నా సినిమా పెద్దలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎక్కడో ఒక చోట పెట్టాలనుకోవట్లేదని మీ అభిప్రాయం ఏంటి? ఎపిసోడ్స్ మీరు కూడా టీవీలో చూసుంటారు. నేను ఒకటి చిన్న చెప్తాను. మన ఇంటర్వ్యూలోనే మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు దీనికి అవసరమైతే మాట్లాడదామమ్మా అని ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. సో ఎవరో పని వాళ్ళు చూసుకుంటారు, అంతే కదండి. దీనినే పట్టుకొని కూర్చొని వాళ్ళ వాల్యుబుల్ టైంని వాళ్ళు వేస్ట్ చేసుకోరు. ఈవెన్ ఆ పాప కూడా నేను అనేది ఏంటంటే, అసలు తప్పు జరిగినప్పుడు నువ్వు ఎందుకు బయటకు తీసుకురాలేదు? నువ్వు తప్పులో కూరుకుపోయి ఊబిలో ఉండిపోయి అక్కడ నీకు అవకాశం రానప్పుడు నువ్వు ఎందుకు బయటకు తీసుకొస్తున్నావు? టు బీ ఫ్రాంక్ అయితే అది నిజం కదా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మన చెయ్యి లేనిది ఇది ఒక చప్పుడు రాదు. సో ఈరోజు అది బురద జల్లటం, దాన్ని పెద్దది చేసుకోవడం. అంటే నేను అనేది ఇలాంటి వాళ్ళు పబ్లిసిటీ స్టంట్లో భాగంగా చేస్తున్నారు. దానికి సంబంధించి ఎపిసోడ్లు కంటిన్యూ అయిపోయి మంచి పేరు తెచ్చుకున్న హీరోలు, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ దీంట్లో గ్రాఫ్ పడిపోతుంది. దీనికి సంబంధించి రేపు పొద్దున ఇంకొకళ్ళు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. యు ఆర్ అండర్ ద సేమ్ ట్రీ. తమిళనాడులో చూసుకుంటే ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీద వస్తారు కదా. పబ్లిక్ కి ప్రాబ్లం అయినా జల్లికట్టు విషయంలో అసలు ఓల్డ్ టీం మొత్తం కూర్చున్నారు అక్కడ. కూర్చోవాలేదు మరి మన వాళ్ళు. ఈ విషయం నాట్ ఓన్లీ ఇట్ డజంట్ ఇది ఓన్లీ లోకల్గా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి పరిమితి కాకుండా ఇది నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇది పాకింది న్యూస్. అవునండి. పక్క నైబర్ స్టేట్స్ కూడా దీన్ని బ్రేకింగ్ న్యూస్లో వేసుకుంటున్నారు. అవునండి. ఎవరు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంటుంది. 100%. బీయింగ్ ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి యువర్ సో మెచ్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా, ఒక సినిమా నటిగా కాకుండా ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోవడం, ఒక పెద్దరికాన్ని తీసుకొని ఈ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం. చాలామంది తీసుకున్నారు కదండి. ఈవెన్ జీవిత రాజశేఖర్ రెడ్డి గారు మంచిగా చాలా ఇదిగా నలుగురికి అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తర్వాత చాలామంది భరద్వాజ గారు మాట్లాడిన వాళ్ళు అంటూ ఎవరు లేరండి. మాటలు మెటీరియలైజేషన్ అంటే ది మోర్ ఇంపార్టెంట్ అంటే దీనికి ఆ సమయం అంతా హెచ్చిస్తారు. సో ఇలా మాట్లాడుతూనే ఉంటారు అనేక మంది. మరి వాళ్ళు పెద్దలందరూ కలిసి తీసుకున్నప్పుడు, అన్ని చేతులు కలిసినప్పుడు ఆ యూనిటీ వేరే 100% ఉంటుంది. రేపు ఇంకొకరు ఇటువంటి ధైర్యం చేయకుండా ఉంటారు. కానీ మన వాళ్ళు కొంచెం సంస్కారం కలిగిన వాళ్ళు, మోర్ లేడీస్ కంటే కొంచెం వాల్యూ ఇచ్చే పీపుల్గా ఉంటారు కాబట్టి దీన్ని అంత హ్యాండిల్ చేయలేరేమో అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడండి మనకు అన్నం పెట్టిన సంస్థని మనం పోషించే ఇది ఒక కళామ తల్లి. ఇది అనేక మంది సమిష్టి కృతి.
అది మరి నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఈరోజు నేను బిఫోర్ కెమెరా నిలబడ్డానంటే నా వెనక ఉన్న టీము, నేను మెయిన్ వాళ్ళని గౌరవించడానికి ఇష్టపడతాను. నా అసిస్టెంట్ లేకపోతే ఆ రోజు నాకు 2 చేతులు తెగిపోతాయి. ఒక పూట నన్ను టైంకి తీసుకెళ్ళి నా డ్రైవర్ రాలేదు అని అంటే ఆ రోజు నేను సగం చచ్చిపోతాను, వాళ్ళ బ్రతిమలాడైనా. సో ఇది ఒక అందరి టీం వర్క్. కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ ఎంతో, ఒక చెంచా లైట్ని మనకి ఆఖరికి థర్మాల్ కూల్ పట్టుకునే వ్యక్తిది కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. అందరూ బ్రతుకుతున్నారు. సో ఇది ఒక కుటుంబం లాంటిది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు అది సమస్యని వేరుతో కట్ చేయడానికి నువ్వు కృషి చేసే ఒక వ్యక్తిగా ఉండాలి. కానీ అక్కడ మొత్తం ఎంజాయ్మెంట్ చేయాల్సింది చేసి అంతా అయిపోయి ఈరోజు అదే అని అంటే అది చూసే వాళ్ళకి ఎంత బురద జల్లాలని ఉన్న పబ్లిక్ అంత అమాయకులైతే ఏం కాదండి. ఆపర్చునిటీస్ కోసం తాపత్రపడుతూ అడ్డదారులు తొక్కే ఆర్టిస్టులకి మీరేం చెప్తారు? పాపం వాళ్ళు ఏంటి అనేది నాకు తెలియదండి. నేనైతే ఎప్పుడూ ఒకటే చెప్తాను, సిన్సియర్గా ఉండండి. మనకున్న దాంతో తృప్తి పడే స్వభావం మనకు ఉన్నప్పుడు మనం రాంగ్ రూట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను బీఆర్వీలో తిరుగుతున్నానంటే దేవుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు, బీఆర్వీనే నాకు దేవుడు ఇచ్చింది, నా శక్తి అంతే. నాకు ఆడి కావాలి అంటే ఆడి కోసం నేను ఇంకొక రాంగ్ రూట్లో వెళ్ళాల్సిందే. సో ఉన్న దాంతో మనకు తృప్తి పడే స్వభావం ఉన్నప్పుడు మనం ఒక రాంగ్ రూట్లో వెళ్ళాల్సింది లేదు, అవసరం లేదు. మన మనసు స్వభావాన్ని బట్టి మన అలవాట్లో మన క్రమం ఉంటుందండి. మంచిగా మనం ఉండటం ఎప్పుడు అన్ని విధాలా మనకి మంచిది. ఇప్పుడు మనం ఏం విత్తుకుంటామో దాన్ని కోస్తాం. ఈరోజు నేను రాంగ్ రూట్లో ఒకటి విత్తానంటే, నేను వేప విత్తనం విత్తితే వేప చెట్టు సీడే నాకు వస్తుంది, చేదు ఫ్రూటే వస్తుంది, యాపిల్ ఫ్రూట్ రమ్మంటే రాదు. ఐదర్ అది ఇండస్ట్రీ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఇంకొకటి కానీ మంచి విత్తనం విత్తడానికి ప్రయత్నించినప్పుడు మన పిల్లలకి కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మనమే ఒక మోరల్ అవుతాం. సో మనకి కోట్లు ఉండకపోవచ్చు, కానీ మనసులో ఒక సంతోషం, నేను ఇలా ఉన్నాను దీంట్లో, ఆటోమేటిక్గా మనం సిన్సియారిటీ ఉన్నప్పుడు దేవుడి సహాయం మనకి ఎక్కువ ఉంటుందండి. మనుషుడి సహాయం పడిపోతుంది, దేవుడి సహాయం నిలిచి ఉంటుంది. నేను దాన్ని నమ్ముతున్నాను. అటువంటి స్వభావం ఉన్న బిడ్డలకు కూడా ఒక తల్లిగానో, వాళ్ళకన్నా పెద్దదాన్ని అయితే వాళ్ళకి అక్కగానో, నా బిడ్డలుగానో అలా ఉండమని చెప్తా. ఇప్పుడు ఎవరిష్టం హీరోస్లో ఈ జనరేషన్లో అందరి ఇష్టమేనండి. ఎక్కువ అల్లు అర్జున్ ఇష్టం, ప్రభాస్ ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇష్టం. ఎక్కువ వీళ్ళని బాగా ఇష్టపడతాను. అంటే ఎవరికైనా లైక్ మదర్ అయితే అవసరం లేదు, సిస్టర్గానే పనికి వస్తారు మీరు ఇప్పుడు. ఎవరి కాంబినేషన్లోనే చేయాలని ఉందా? ఎవరితో వచ్చినా కూడా చేయటానికి ఫీల్ సో హ్యాపీ ఈ జనరేషన్ వాళ్ళతో. అలా ఏం లేదులేండి, ఆర్టిస్ట్గా ఉన్నాక ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి మనం ఆ రోజుల్లో లాగా చేయాలంటే చేయలేం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి, ఇప్పుడు నాకు ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా ఇష్టం. ఇక్కడేమో బిజినెస్ మ్యాన్లోనేమో విలన్గా, అంతఃపురంలో ముస్సుల తాతయ్యగా చేయలేదా ఏంటి, కానీ సో మెనీ వేరియేషన్. సో వేరియేషన్ క్యారెక్టర్స్, ఎనీ క్యారెక్టర్ అన్నా కూడా ఇప్పుడున్న జనరేషన్తో వస్తే ఫీల్ సో హ్యాపీ చేయడానికి. అప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పుడు అండ్ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్, ఇట్స్ బీన్ చేంజ్డ్ అ లాట్ టెక్నికల్గా కానీ. అప్పుడు అన్నీ మనమే డబ్బింగ్లు చెప్పుకోవడం, న్యాచురల్టీ ఎక్కువ ఉండేది. అట్ ద సేమ్ టైం మన ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు సపోర్ట్ ఎక్కువ పెరిగిపోయింది. లైక్ ప్రాంప్టింగ్ కానివ్వచ్చు, లైక్ డబ్బింగ్ కానివ్వచ్చు, ఎస్పెషలీ సీజీ కొంచెం లావ్ అయినా సన్నగా చూపిస్తారు. సో ఈ చేంజ్ చాలా చేంజెస్ అండి. అప్పట్లో ఎక్కువ పొదుపుగా ఉండేవాళ్ళు, ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. బడ్జెట్ అప్పుడు తీసేది అదే సినిమా, ఇప్పుడు తీసేది. ఇప్పుడు కోటి అంటే ₹1 లాగా అయిపోయింది. సో ల్యాక్కి అసలు వాల్యూనే లేదు. దాని ప్రకారం జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ, కెమెరాస్ కానీ అన్నీ. సో వాటితో పాటు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవటమే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒకప్పుడు తెర మీద పెళ్లి పుస్తకంలోనో లేకపోతే ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళం, దివ్యవాణిని తెర మీద చూడాల్సి వచ్చేది. దివ్యవాణి గురించి ఏదైనా ఒక కాంప్లిమెంట్ చెప్పాలన్నా, ఏదైనా ఒక కామెంట్ చేయాలన్నా సోర్స్ ఆఫ్ మీడియా తక్కువ ఉండేది. బట్ ఈరోజు సోషల్ ప్లాట్ఫామ్ ఎక్కువైపోయింది. ఎక్కడైనా ఎవరికైనా అనుకున్నది, మనసులో ఉన్నది చెప్పేసే రైట్స్ పెరిగిపోయి ఆ వెసులుబాటు పెరిగిపోయింది. దాని గురించి మంచిని దేన్నైనా మంచిగా యూజ్ చేస్తే బాగుంటుంది. ప్రతిదీ ఈరోజు ఒక టెక్నాలజీ కనుక్కుంటున్నారంటే దేవుడిచ్చిన జ్ఞానంతో మంచికి యూజ్ చేయండి, బురద చల్లద్దు. ఎస్పెషలీ యూట్యూబ్స్లో హెడ్డింగ్స్ అవి చూస్తున్నప్పుడు లోపల మ్యాటర్కి ఎంతో డిఫరెంట్ ఉంటుంది.
అనవసరంగా తెలియకుండా ఒకళ్ళ క్యారెక్టర్ మీద బురద జల్లటం, యూట్యూబ్లో డబ్బులు లేకపోతే నేను ఒకటే చెప్తాను, అడుక్కోండి తప్పులేదు. మాకు డబ్బులు లేవండి, దానం చేయండి అనండి, సంతోషంగా ఉన్న దాంట్లో ఇస్తారు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ మీద ఏదో సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అనగానే ఇలా అని పెడితే హెడ్డింగ్లు చదివేస్తారు అనేది, రేపు వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, ఆ పాపంలో వాళ్ళకు కూడా తెలియకుండానే దానికి ఫుల్ ఫ్లెడ్జ్ బాధ్యులు వాళ్ళే అవుతారు. పాపం పాపమే కదండి. ఇప్పుడు ఒకటి జరగని దానికి విచిత్రంగా మాటలు పెట్టి వాళ్ళని కించపరిచి, ఆ స్థానంలో నా అన్నో, నా అక్కో, నా చెల్లిలో, నా తమ్ముడో, నా తల్లో ఉంటే ఇలా ఒక లేని దానిని ఒక అబద్ధంగా మాట్లాడగలవా అనేది ఆలోచించుకున్నప్పుడు ఆ పని చేయలేరు. మంచిని మంచిగా యూజ్ చేయండి. ఈవెన్ అది నెగిటివ్గా ఉన్నా కూడా పాజిటివ్గా మీరు ఇవ్వండి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేశారండి, ఒక్క క్వశ్చన్ అన్నా జనాలకి యూస్ఫుల్గా ఉండాలి. ఈరోజు పర్సనల్ లైఫ్లో హర్ట్ అయిన వాటిని గురించి, ఎప్పుడో కొట్టుకున్న వాటి గురించి ఏదో దాన్ని పొగబెట్టి రాజేయటం వల్ల ఎవరికి యూజ్? నీ రేటింగ్ కొరకు నువ్వు చూసుకొని బురద చల్లద్దు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మంచిది, మంచిగా దాన్ని యూజ్ చేయండి, నలుగురికి మంచిని పంచండి. ఇంకో విషయం, సినిమా గ్లామర్లో ఉన్న ఇంకో మ్యాజిక్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన మీ విషయమే, వెబ్సైట్స్లో కానీ లేకపోతే వీక్లీ మ్యాగజైన్స్లో కానీ ఇతరత్ర పత్రికల్లో కానీ టక్మని ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేసి రాయడం, వాళ్ళ స్వలాభాలు ఏవైనా కూడా, అటువంటి రూమర్స్ గురించి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ అనిపిస్తుందండి. బయట వాళ్ళకి ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇదమో మనకైతే తెలియదు. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎందుకు అన్నీ అవసరం ఏంటి? అసలు ఉన్నది ఉన్నట్టు రాయండి. ఒకళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఇంత పెద్ద హెడ్డింగ్లు పెడతారు. వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కష్టమైతే నాలుగోళ్ళ మధ్య వాళ్ళు కొట్టుకుంటారు. నీకేంటి, ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి ఎవరిదో హడాబుడి అన్నట్టు. సో దాన్ని అట్లాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా మీడియా అంటే నలుగురికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా మంచిని మంచిగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. బాధ అనిపిస్తూ ఉంటుంది, 100% బాధ అనిపిస్తుంది. రేపు ఆ పొజిషన్లో నేనున్నా, నా బిడ్డలు ఉన్నా కూడా, ఈవెన్ పొలిటికల్ లైన్లో కూడా నేను కొంచెం చదువుతూ ఉంటాం. అది తప్పు, 100% తప్పే అది. దట్స్ ఇట్. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో పాలిటిక్స్ గురించి తెలుసుకోవడం, చదవడం ఏం చేస్తుంటారు? లేదండి, నాకు అసలు తెలియదు. 2-3 తెలిసిన వాళ్ళైతే అడిగారు, నాకైతే అంత అవగాహన లేదు. నా దేవుడు నడిపింపు అటు ఉంటే, ప్రభు మా ముందు ఉంటే వెనకాల మేము నడిచేవాళ్ళం. రైట్, ఫైనల్గా మీ మహిళా అభిమానులకి మీరు ఇచ్చే మెసేజ్? మహిళా అభిమానులకి, మహిళలకి ఎస్పెషల్లీ ఎప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే కుటుంబానికి బ్యాక్ బోన్ మహిళ. ప్రతి ఒక్క పురుషుడికి వెనక విజయానికి ఒక స్త్రీ అంటారు. బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఉమెన్ అని. అలానే మీ తండ్రి కానీ, మీ అన్నలు కానీ, మీ హస్బెండ్ కానీ, ఎవరైనా మిమ్మల్ని విసుక్కున్నా ఏం చేసినా కదా ఓర్పుతో, సహనంతో వాళ్ళకి బ్యాక్ బోన్గానే ఉండండి. ఎందుకంటే దేవుడు మనకి ఎంతో శక్తిని ఇచ్చాడు సహించుకోవటానికి, భరించుకోవటానికి. సో మరి ముఖ్యంగా అప్ అండ్ డౌన్స్ ప్రతి జీవితంలో సహజం. వాటిని వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవటానికి మీరు ప్రయత్నించండి, కానీ కృంగిపోకండి, బేల్తనంగా ఉండకండి. అమ్మ అంటే, ఆడది అంటే అనేక మందికి ఆదరించేదానిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఇంటెలెక్చువల్లీ, రిజెక్ట్ ఇట్ యాజ్ పాయిజన్. మిమ్మల్ని బలహీనపరిచే ఏ సమస్యనైనా కూడా పాయిజన్గా భావించండి. ఎలాగైతే పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో ఉంచుకుని సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారో, అలాగే దివ్యవాణి అనే మహిళ కూడా ఎన్నో సమస్యలను తన కంఠంలో విషంలా పెట్టుకొని చాలా స్ట్రాంగ్గా ప్రభు సహాయంతో ముందుకెళ్తూ వస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి తల్లిగా అద్భుతమైన మార్కులను సంపాదించారు. అక్కడి నుంచి మళ్ళీ దివ్యవాణి గ్రాఫ్ పుంజుకుంటూ వస్తుంది. ఇటు సీరియల్స్, ఇటు సినిమాలు చేసుకుంటూ బిజీగా, అండ్ టైం దొరికిన ఆ సమయంలో కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, బైబిల్ 24 hours దగ్గరే ఉంచుకుంటూ ఇలా నా ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేశారు. దివ్యవాణి గారు ఎస్పెషలీ ట్రోలర్స్ చేస్తున్న వాళ్ళకి కానీ, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెడుతున్న వారికి కానీ, ఒక తార గురించి విషయం కంప్లీట్గా తెలుసుకోకుండా వాళ్ళు ఊహకు తగ్గట్టుగా వెబ్సైట్లో చిత్రీకరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, అక్క చెల్లి ఇలా అందరూ ఉంటారు. వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటే
మీరు ఇలా రాయగలరా, ఇలా థంబ్నెయిల్స్ పెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన దాంట్లో విషయం ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఈ పని చేస్తున్న వాళ్ళు దీని గురించి కొంచెం ఆలోచించండి. దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి, ఎక్స్క్లూజివ్లీ అన్ ఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై షో.